తండ్రి అయిన దేవుని నామము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నుండి ఈ యొక్క గూగుల్ మీట్లో కూడి చేరి వచ్చిన సహోదరులకి దేవుని ప్రియులకి పరిశుద్ధులందరికీ సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనము యథావిధిగా ఈ యొక్క బేసవ దినమున విజ్ఞాపన దినమున కొరింథీయులు రాసిన పత్రిక మనము తరచుగా ధ్యానిస్తున్నాము. ఆ భాగంగా ఈరోజు కూడా 14వ అధ్యాయంలో దాదాపు 10 వరకు ధ్యానించాం. ఈరోజు 11వ వచనంతో మనం ప్రారంభిస్తాం. ఏం చెప్తారంటే ఇవంతా కూడా ఆత్మీయ వరముల గురించిన వివరణ. ఏమంటే అక్కడ ఆ కాలంలో అనేక దాదాపు 16, 17 భాషల్లో మాట్లాడేవారు అక్కడ నివసిస్తున్నారు. కాబట్టి అక్కడ భాషల గురించిన ఆవశ్యకం ఉంది. కాబట్టి దేవుడు ఆ రోజు ఆ భాషల గురించిన వరమును గురించిన ఇచ్చారు. అయితే ఇప్పుడైతే ఆ వరములు భాషలకు ఇప్పుడంతా వాళ్ళు మాట్లాడే భాష అంతా దేనికి కూడా ఏం కల. ఏ భాషలోనూ దాదాపు భూమి మీద ఉన్న ఎన్నో వేల 2000, 3000 పైగా 4000 పైగా భాష ఉంది. ఏ భాషలోనూ ఇప్పుడు మాట్లాడే అన్ని భాషలన్నీ చాలా సంఘం మాట్లాడతారు కదా. ఏది కూడా ఎక్కడ ఏం కల మ్యాచ్కి పొందిక లేకుండా ఉంది. అంతే అది ఏదో ఒక భాష. అయితే గ్రంథములో చెప్పబడిన ఆ కాలంలో చూసినప్పుడు అక్కడ 17 భాష మాట్లాడవచ్చు ఆశ్చర్యపడి చూశారంట. ఇవేమి మన మన జన్మ భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎబ్రిల్ అని ఆశ్చర్యపడేది. ఎందుకు ఆ రోజు అనుమతించారంటే సంఘము ప్రారంభ కాల దశ అది. ఆ సంఘము అంటే చెప్తారు కదా, ఆవగింజగా వేశాను అన్న ప్రభుల వారు వచ్చి ఆవగింజలాగా మొలిపించి వెళ్ళిన. ఇప్పుడు ఏమైపోయింది అది ఈరోజు పెద్ద వృక్షముగా తయారైంది. ఆ రోజు ప్రారంభ దశలు కాబట్టి అవశ్యం. కాబట్టి అది లేకుండా అక్కడ 17 భాషలో మాట్లాడే వారంతా అక్కడ వచ్చి ఏం చేస్తున్నారు, వ్యాపారం కొరకు కొరింథీ పట్టణంలో దర్శించి అక్కడ అందరూ పంచుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ విశ్వాసము వెళ్ళాలంటే ఆ భాషలో స్వార్థ ఏం చేయబడాలా, వెళ్ళాలా అనే ఉద్దేశంతోనే ఈ ఒక భాషల గురించి ఆ రోజు మాట్లాడారు. అందుకబట్టి పౌలు దీని గురించి వివరణ ఆ కాలంలో దీనికే పెద్ద ఇది ప్రాముఖ్యత అయిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ చూసినప్పుడు సిచ్యువేషను భాష మాట్లాడితే గొప్ప అనుకునేట్టుగా. అయితే ఆ భాష గురించి అర్థం కానప్పుడు ఏం చేయాలా అనే ఒక విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏం చెప్తున్నారు. 11వ వచనము, 1 కొరింథీ 14:11. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉండును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడు వాడికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. చూసారా, మాట్లాడేది అర్థం కాకపోతే ఎదుటి వ్యక్తికి ఎలా కనపడతారు. అతనికి వేరే దేశ మనిషి మారిగాను వీనే ఇతనికి ఎలా కనపడతాడు. ఆయన అతనికి ఏం కాలేదు. ఏం మాత్రం ఇద్దరు ఒక మనసులో ఉన్న విషయాన్ని ఇద్దరు కూడా ఏం చేయలేరు, కలిసి పంచుకోలేరు, అర్థం చేసుకోలేరు. ఆకలి దాగము ఏదో అవసరత ఏదో అడిగినప్పుడు అర్థం కాకపోతే ఏమని ఇస్తాడు. చూసారా, అది చెప్తున్నాడు. ఈ వచనం ఈ ఒక వాక్యం చూసినప్పుడు మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడు వానికి నేను పరదేశినిగా ఉండును అంటే ఒక పరవాసి మారి కనపడతాడు. అయితే ఈ వచనము ఒక చూసినప్పుడు భాషలో మాట్లాడే ఒక అర్థము ఎంత అవశ్యమని ఇక్కడ పౌలు గారు దీన్ని సంఘంలో భాష అనేది ముఖ్యమే. అయితే ఆ భాష అర్థం కాకపోతే ఎంత మాట్లాడినా ఎంత వినినా ఎంత చేసినా అది వ్యర్థంగా ఉంటుంది కదా. అలాగే ఇది ఆత్మీయమైన విషయం కంపేర్ చేశాడు ఆయన. అలాగే ఆత్మీయమైన మన అంతరంగంలో క్రైస్తవ ఒక ఉన్నతమైన బోధ ఉండవచ్చు, ఉన్నతమైన లోతైన ప్రసంగం ఉండవచ్చు, అది చాలా ఆత్మీయమైన విషయంగా ఉండవచ్చు. బట్ అతని ఎదుటి వ్యక్తి అతన్ని విని విశ్వసించి తీర్మానించాలంటే అతను ఒక ఆత్మీయత ఎదిగి పెరిగి గొప్పవాడగా అవ్వాలంటే అది ఆయనకి ఏం కావాలా, అర్థం కావాలా. అర్థం అయినప్పుడే అది ఏమవుతుంది, ఆయనలో ఒక చలనం పుట్టిస్తుంది, వైరాగ్యత పుట్టిస్తుంది, విశ్వాసత పుట్టిస్తుంది, తీర్మానం వస్తుంది.
అతను నిలబడగలుగుతాడు, సంఘానికి ఒక అంగముగా ఉండగలుగుతాడు. ఆయనకు అర్థం కాకపోతే చూసారా, అదిదా ఇక్కడ అయితే ఆ ఆత్మీయమైన విషయానికి అర్థం ముఖ్యం అంటాడు ఆయన. మీరు సంఘంలో ఉన్న అందరూ కూడా ఒకే ఒకే మనసుతో ఏకభావం కావాలంటే అందరికి ఏం అవపడాల? ఆనాడు యేసు ప్రభుతో ఉన్నప్పుడు అపోస్తలులు ఎలా ఉన్నారు? బెందెకొస్తేను ఆయన పంపినప్పుడు, పరిశుద్ధాత్మ పంపినప్పుడు ఎలా ఉన్నారు? ఏక మనసు, ఆ ఏక తాత్పర్యము, ఏక ఆలోచన, ఏకభావము ఉందంట. అప్పుడు వచ్చి దేవుని యొక్క బలము వాళ్ళకి ఏమైంది? దొరికింది. దేవుని యొక్క ఆత్మ దొరికింది, దేవుని యొక్క జ్ఞానము బయలుపరచబడింది. అందరూ అందుకే ఎంత నీలో నాలో అనే విషయం తర్వాత ఏం రాలా, ఎవరు గొప్పవాడని రాలా. అది ఆత్మ దేవుని యొక్క పరిపూర్ణత లేనప్పుడు వాళ్ళకి వచ్చింది. పరిపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు ఏం రాలా, భేదము భిన్నము రాలేదు, ఈశ పగ విరోధము రాలేదు. ఎందుకు రాలేదంటే అందరికి ఒకే భావం వచ్చింది. ఒకే భావం రావాలన్నా అప్పుడు అందరూ దేవుని యేసు ప్రభు ఒక వాక్యం ఏం చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. చూడండి, ఆయన వచ్చి ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ అది చెప్తున్నాడు. అందరికి సంఘం అంటే అందరూ ఒకే భావములో కలిసి మెలిసి ఆ పనిని సంఘం కొనసాగించి పడాలంటే అందరికీ ఆ దేవుని ఆ జ్ఞానము, ఆ దేవుని బయలుపాటు, దేవుని యొక్క రక్షణ కార్యము అందరికీ అర్థం కావాలా, అందరికీ అది గ్రహించబడాలా, అందరూ విశ్వసించబడాలా. అప్పుడు అది సంఘానికి ఒక ప్రయోజనంగాను, అది బలముగాను, అది మంచి బలమైన విత్తనంగాను, మంచి ఒక ఎదిగిన మానుగాను అవుతాయంట. ఇప్పుడు ఒక వ్యవసాయకుడు మంచి ఒక విత్తనం తెచ్చి నాటాడు. నాటేంత మాత్రం బలం ఏదో చూస్తే అది అవుతుందా? ఆ విత్తనంని ప్రతిరోజు కూడా ఏం చేయాల? అది పెరుగుతుందా, అది ఎదుగుతుందా, దానికి ఏమన్నా అపాయం వస్తుందా అని ప్రతిని ఏం చేయాలి? దాన్ని కనిపెట్టాలా. కనిపెట్టి వాటి కొరకు ఏమేమి జాగ్రత్త తీసుకోవాలనో అన్ని జాగ్రత్త ఏం చేయబడాలా. అదిదా సంఘం అంట. సంఘం అంటే బోధించేంత మాత్రం కాదు, అది విశ్వాసానికి వెళ్ళిందా, విశ్వాసాన్ని పుట్టించిందా, అతనిలో ఆత్మీయత పెంచిందా, అతనిలో మార్పు కలిగిందా, అతను వైరాగ్యములో, విశ్వాసములో, ప్రార్థనలో ఎదుగుతున్నాడా అని ఏం చేయబడాలంట, గమనించబడాలంట. ఇదిదా సంఘం అంటే. ఇదిదా ఇక్కడ పౌలు గారు ఎందుకు ఇంత లోతుగా వెళ్ళి చూస్తున్నారంటే, అక్కడ సంఘంలో పైవారంగా ఉండేవారిని గమనిస్తారు, లోపల లోతుగా ఉండేవారిని గమనిస్తున్నాడు. ఆయన గమనించి చెప్తున్నాడు, మీరు భాషకి ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప, అన్ని భాష మాట్లాడితే గొప్ప అనుకున్నారు తప్ప, కానీ ప్రాముఖ్యమైనది అర్థం లేకపోతే ఏం కాదు అతనికి. ఇప్పుడు 17 భాష కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థం కాకపోతే, ఇప్పుడు ఒకప్పుడు ఇవంతా ఈరోజు తమిళ్లో, తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి మనమంతా దీన్ని అన్నీ కలిసి మనం పంచుకుంటాం. బెంగళూరు పోతున్నాం, చెన్నై పోతున్నాం. ఒకప్పుడు ఇది అర్థం కాకపోతే ఎక్కడికి పోయి ఏం చేయాలి మనం? ఎందుకు ఎక్కడంతా తర్జుమా ట్రాన్స్లేషన్ ఎందుకు పెడుతున్నారంటే అర్థం కావాలని. లేకపోతే ఈరోజు నాకు ఇది నా దేవుడు నాకు ఎదిగిన పాటలు ఈగిపోతే ఏం చేయాలి నేను? అలాగే అంట సంఘం అన్నప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఒకే భావము కలిగి ఉండాలంటే, ఒకే సత్యంలో ఉండాలంటే, ఒకే ఎదుగుదల ఉండాలంటే, సంఘం కొరకు అతను పాటుపడాలంటే అతనికి సంఘంలో వివరించబడుతున్న ప్రతి వాక్యము అతనికి అర్థం కావాలను, అతనికి అది గ్రహింప శక్తి కావాలను. అలాగే రైతు అనేవాడు విత్తనాన్ని వేసి జాగ్రత్తగా దాన్ని గమనించవలను. ప్రతిరోజు వాటికి ఏమన్నా ఎందుకు చూడండి, ఆ 15 రోజులకి ఒకసారి, నెలకి ఒకసారి మందు, నెలకి 3 నెలలకు ఒకసారి కళ్ళ తీయడం, 6 నెలలకు ఒకసారి బలమైన ఎరువు వేయడం. ఎందుకు వేస్తారు? అది ఏం చేయబడాలా? మంచిగా ఎదగాలి. దానికి పరిపూర్ణమైన ఆహారము, పోషకాలు ఉంటేనే అది పరిపూర్ణమైన పంటను ఏం చేస్తుంది? పండిస్తుంది, ఇస్తుంది. అది పరిపూర్ణమైన పోషణ లేకపోతే అప్పుడు ఇతను విత్తనం వేసేసినాను అని చూసి ఫలితం ఏది చూడకూడదు. విత్తనం వేసిన నాలు మొదలుకొని ఫలితం వచ్చే వరకు ప్రతిదినం దాన్ని ఏం చేయాలంట, గమనించాలా. అలాగే ఇక్కడ చెప్తున్నాడు ఆయన అందుకంటారు, మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉండను కదా, అతనికి అర్థం కాకపోతే నేను పరవాసినే కదా, నాకు అతను పరవాసే కదా. అప్పుడు చూడండి, అప్పుడు ఏం చేయబడాలా?
సంఘంలో అందరూ కూడా ఒకే భావంలో ఒకే ఒక ఒక కరుతు ఏమంటారు, ఒక ఉద్దేశం, ఒక సత్యమును కలిసి ఆయన గ్రహించి దానిలో వాళ్ళు వాళ్ళు ప్రబలము కావాలంటే, వాళ్ళు ఫలించబడాలంటే వాళ్ళకి పరిపూర్ణమైన సత్యము గ్రహించబడాలా, పరిపూర్ణ సత్యం వివరించబడాలా, పరిపూర్ణ సత్యములో వారు తీర్మానం చేయబడాలా, వాళ్ళు పరిపూర్ణ సత్యంలో జీవించబడాలా. ఇవంతా పరిపూర్ణం వచ్చినప్పుడే పరిపూర్ణమైన ఫలం వస్తుంది. అర్రకొర్రగా చేసేసి పరిపూర్ణం ఫలం అంటే ఎట్ట వస్తుంది? అప్పుడు వేసే ఒక జాగ్రత్త, విత్తనం వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా, దాని పరామర్శన ముఖ్యము. దేవుడు కూడా చూడండి, అన్ని జీవరాశులకును ఒక శిశువు ఇస్తారు. శిశువు ఎలా చేస్తుంది? ప్రతి జీవి కూడా దాని శిశువుని ఏం చేస్తుంది? భద్రంగా కాపాడు పరామర్శిస్తుంది. ప్రతి దినం కూడా ఏం చేస్తుంది? వాటికి కావాల్సిన సమయం ఏం అందిస్తుంది? ఆహారం అందిస్తుంది. అలాగే ఆత్మీయమైన విషయంలో విశ్వాసులకు ఒక సేవకత్వంలో ఉన్న సేవకులు కానీ బోధకులు కానీ సరి అయిన సమయంలో సరి అయిన పోషకమైన బలమైన ఆహారాన్ని అందించాలంట. అది కూడా అర్థమయ్యేట్టుగా అందించాలంట. ఎలా అందించాలా? ఇక్కడ ఏమండి భాష మాట్లాడడం అర్థం కాకపోతే అది అందించాలంట. ఆ బలమైన పోషకం వెళుతుందా? బలమైన పోషకం వెళ్ళినప్పుడే వాళ్ళ బలమైన తీర్మానాలు, బలమైన విశ్వాసం వస్తుందంట. బలమైనది లేకపోతే పడగొట్టే విషయంగా ఉంటే ఎట్ట వస్తుంది? చాలామంది ఏమండి పంట నాటారు, ఏమంటే అయ్యో ఈ మధ్య వాన వరదలు అంత వచ్చింది కదా, నేను ఆ పక్క పోలేకపోయినా అది కొట్టుకుపోయింది. అప్పుడు పోయి రోజు దాన్ని భద్రపరుచుంటే కంచెన వేసి కాపాడి ఉంటే ఏమై ఉండేది? పోయేది లేదు కదా. అప్పుడు భద్రపరచలేకపోతే చూడండి, ఇప్పుడంతా గవర్నమెంట్ ఎలా చేసిందంటే ఈ మధ్య కాలంలో వరదలు వచ్చి చాలా మంచి పంటలు కొట్టుకుపోయినాయి, అంటే మునిగిపోయినాయి. వాళ్ళు వచ్చి పరిశీలించి అవును నిజమైన మంచి పంట అన్నప్పుడు దాన్ని నష్టపరిహారం చేశారు. అప్పుడు నిజంగా నువ్వు కాపాడిన వాడికి దాని ఫలితం ఏముంది? నష్టపోయినాను దేవుడు వేరే మార్గం చేస్తున్నాడు, నష్టపరిహారం చెల్లిస్తున్నారు. అదే కొందరు గమనించకుండా వెళ్ళిపోయిన వాటికి ఇది లేవండి, ఇవన్నీ ఇంత మంచిగా పంట లేదు కాబట్టి వాటికి నష్టపరిహారం. అలాగే ఇక్కడ కూడా అప్పుడు మన ఆత్మీయ జీవితం మనకి ముఖ్యమైనది అర్థం కావాలను, గ్రహించే విధంగా మాటలు ఉండవలను, గ్రహించే విశ్వాసం పెంపొందించే విధంగా అర్థం కావాలను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, రోమా 14:19 చూసినప్పుడు, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము 19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. అదిదా ఏదేది పరస్పరము, ఏదేది ఆత్మీయత పెంపొందిస్తుంది, ఏదేది సమాధానం ఆత్మీయమైన విషయానికి ఎదుగుతుంది, అది ఏం చేయబడాలా? అనుసరించాలి. అదిదా ముఖ్యం అంటారు కదా. ఒక స్టూడెంట్కి నీకు ఎందుకు అన్ని సబ్జెక్టులో బాగా మార్పు వచ్చింది, ఇది సబ్జెక్టులు ఎందుకు రానుంటుంది, నీకు ప్రాబ్లం? నీకు ఏది అర్థం కాలేదు, ఏం చేయి? నాకు 1-2 సార్లు టీచర్లు ఏం చేస్తారు? పాఠం చెప్పిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అర్థమైందా? అర్థం కాకపోతే మీరు నాకు పర్సనల్ కూడా అడగండి, నంబర్ ఇస్తారు, అడగండి, మీరు అర్థం చేసుకోండి, చేయండి. ఎందుకంటే అర్థం కాకపోతే వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ ఏం చేయలేకపోతారు, సరైన గోల్ని వాళ్ళు ఎత్తరు కాబట్టి అందుకే అడుగుతారు. అప్పుడు మనకు ఏమంటారు? పరస్పరము కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. అదిదా ఆత్మీయమైన పరస్పరం ఏం చేయబడాల? ప్రభు నందు నా ఎందు ప్రభుకి ఏం చేయబడాలి? ఇద్దరు కూడా ఏం చేయబడాలి? అర్థం చేసుకోవాలి. ఆయన్ని నేను అర్థం చేసుకోకపోతే నన్ను ఆయన ఏం చేయలేడు. ఆయన నేను అర్థం చేసుకోవాలి, అప్పుడే నా ఒక మనసు అంతా ఆయనకి ఏమవుతుంది. ఇప్పుడు ఆయన నేను అర్థం చేసుకోకపోతే ప్రభువా ఎవరు అంటారు, రక్షకుడు ఆయన ఎవరు అంటారు. పోయి చెప్పండి వేరే హిందూ జనాంగం ఏం చెప్తారు? ఆయన ఎవరో మాకు తెలీదు, కానీ అది తెలీదు. అయితే మనం ఏం చెప్తాం? క్రైస్తవులు అడిగితే ఆయన పుట్టుగా, ఆయన పూర్వము, ఆయన ఏ రీతిగా ఎంతకాలం జీవించారు, ఏం బోధించారు, ఎలా చెప్పారు, ఆయన ఎప్పుడు వస్తారు అన్నీ ఏం చెప్తారు? ఆయన గురించి అర్థం చేసుకున్న వారము, అర్థం ఎరగని వారు. అదిదా మనం గమనించాలి. ఇక్కడ కూడా ఒకరిని మనం ఏం చేసుకోవాలంట? పరస్పరము ఏం చేయబడాలా? క్షేమాభివృద్ధి. ఇప్పుడు
వాక్యంను అంగీకరించాలంటే నాకు ఆరోగ్యత ముఖ్యం ఉండాల. ఆరోగ్యత లేనప్పుడు ఆరోగ్యం ఏం చేయాలి? క్షేమాభివృద్ధి ఏం చేయాలి? ఆయనకి కలిగించాల. క్షేమాభివృద్ధి ఆత్మ శరీరము బాగా ఉంటే కదా. పడిపోయినాను అనుకో, అయ్యో నేను నడవలేకపోతున్నా అంటే అప్పుడు నేనేం చేయాలి? తెచ్చి ఆయన్ని నడిచే విధంగా ఆయనకి తెచ్చి పెట్టాలి, చేయాలి ఏదో ఒకటి. అదిదా అన్ని క్షేమాభివృద్ధి. ఆయనకి ఏమి కావాలా? ఆత్మీయ విషయానికి ఏది అర్థంగా ఉంది, ఏ పాపము విరోధంగా ఉంది, ఏం చేయబడాలి? అన్ని కూడా తొలగించబడాల. అదిదా ఇక్కడ చాలా బాగుంది చూడండి. 1 కొరింథీ 14:9 చూస్తే కూడా 1 కొరింథీ 14:9 అలాగే మీరు ఉమ్, స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని ఉమ్, పలికినది ఏదో ఎలాగూ తెలియను. చూసారా? మీరు మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు. ఏమంట? మళ్ళా చదవండి. అలాగే మీరు మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. చూసారా? చాలు. మీరు స్పష్టమైన మాటలు పలికితేనే గాని అప్పుడు మాట అంటే ఏముండాలా? స్పష్టత ఉండాలా, క్లియర్ ఉండాలా. ఇప్పుడు ఒక సింగర్ అనుకోండి, సింగర్కి ఎలా ఉండాలో వాయిస్, అప్పుడు ఆయన ఏమంటారు? లేకపోతే నేను పాడతాను అనుకోండి, నేను పాడినాను ఏమంట అందరూ, అయ్యో ఏమప్ప ఈ స్వరం ఇలాంటి గాడిద సౌండ్ లాగా ఉంది అంటే దానికంటూ దేవుడు వారికి అది ఏం చేశారు? కొందరికి ఏం చేశారు? ఆ వరం అది, ఆయన కృప అది, ఆయన స్వరం అది, ఆయన ఊపిరి అది. ఆయన ఏం చేశారు? వాళ్ళకి ఈ పలికిచ్చారు. అదే గొప్ప గట్టిగా స్పీచ్ చేసే వాళ్ళకి వాయిస్ బాగా ఉండాలి. వాళ్ళకి ఏముండాల? ఆ స్వరం అంతా అక్కడ ముఖ్యం లేదు. అక్కడ ఏముండాల? అక్కడ స్పష్టమైన మాటలు వినాల. ఇక్కడ మ్యూజిషియన్కి ఆ సింగర్కి ఏం కావాలి? అక్కడ స్వరం ఆయన ఎలా ఉండాల? వాయిస్ స్వీట్ ఉండాల. ఇక్కడ స్పీచ్ చేసే వాళ్ళకి స్వీట్ అవసరం లే. ఏముండాల? గంభీరత్వం ఉండాల. ఆ క్లియర్ అని ఉండాలి, క్లియర్గా వినపడాల. చూడండి అప్పుడు ఎంత తేడా ఉంది. ఎక్కడ ఏం కావాలా? ఆ స్పష్టత లేకపోతే అప్పుడు మీ మాటలు ఏం చేయబడాలా? స్పష్టం. అందుకే అంటారు మీరు ఏమన్నా చేయండి. కొందరు చూస్తాం కదా, ప్రార్థన చేసేటప్పుడు కానీ క్లియరెన్స్ ఉండవు. అప్పుడు ఎదుటివాడు విని ఏం చేయబడాలి? ఆ ప్రార్థన ఏం చేయాలి? ఆయన అంగీకరించి దానికి ఆమెను చెప్పాలంటే అప్పుడు ఏం చేయబడాలి? ప్రతి పలుకు ఎలా ఉండాలా? ఇప్పుడు ఎవరో 3-4 పేరు ఇస్తారు, ఆ పేరు క్లియర్గా అర్థం కావాలి, ఆ పాయింట్. అప్పుడు క్లియర్ అర్థం కాకపోతే ఎదుటివాడు ప్రార్థన చేసేవాడు చూడండి ఆ పేరు వదిలేసి వెళ్ళిపోతాడు. లేదా ఎక్కువ విస్తారంగా ఇచ్చేస్తాను, కష్టమైపోతాడు. అప్పుడు ఏమల్లా ప్రతి పలుకు కూడా ఎలా ఉండాలా? అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ సేవకుడు. ఏం చెప్తున్నాడంట? మీరు మాట్లాడిన అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. ఎలాగ తెలుస్తుందిపా? మీరు మాట్లాడిన మాట అక్కడ చూడండి, అక్కడ అలాగ ఉందంట. సంఘంలో భాష అని ఆ కాలంలో భాషలు, ఈ కాలం వరకు కూడా అనేక సంఘాలు అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము వచ్చిన కొత్తలో కూడా అలాగే ఉండేది. మాకు తెలియని పరి ఇదేందప్ప, ఇదేందో ఈ భాష నాకు అన్ని భాష మరి ఉండేది. అప్పుడు వచ్చిన కొత్తలో 96లో ఈ తెలుగు భాష అర్థం కానప్పుడు ఇదే నాకు అన్ని భాష మరి ఉంటుంది. ఎవరు తమిళ్ మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడేది. అప్పుడే ఇంకా దాంట్లో ఇంకొక భాష ఇంకెలా ఉండేది పరిస్థితి. ఇదేందో ఇంకొక భాష ఏదో మాట్లాడతారు, ఈ భాష కొంచెం అర్థం కాదండి. ఇంకొక ఇది ఎప్పుడు మనము ఇదైనా ఎప్పుడైనా వినింది, చాలా చూసాం. అందరూ మాట్లాడేది, బోధించేది వింటున్నాం. ఎంతో వాక్యం ఎత్తుకొని వాక్యం చూసి ఓ ఇది చెప్పారని అర్థం చేసుకునేది. మన తెలుగులో చెప్పే వాక్యాన్ని తమిళ్లో పోయి చూస్తేనే అర్థమవుతుంది, ఓ దీని గురించి వివరించారా అని. అయితే ఇంకొక భాష మాట్లాడి ఆ భాష పోయి ఎక్కడ చూసేదానికే ఉంది. బైబిల్లో పోయి చూసి ఆ భాష గురించి ఏ ఆధారం లేదు కదా. అప్పుడు ఎంత కష్టం. ఇదేంతబ్బా వీళ్ళు మాట్లాడే భాషకి అర్థం ఉంది, ఇక్కడ బైబిల్లో వాక్యం దాని వివరణ ఉంది, తెలుగులో ఉంది, అన్ని లాంగ్వేజ్ ఉంది, వాళ్ళ భాష మాట్లాడే భాషకి ఏముంది అన్నప్పుడు సెర్చ్ చేస్తే ఏమీ లేవు. అరే అర్థం కాని భాష ఇది ఎట్ట అది. అప్పుడు మనం ఏమనుకునేది, అయ్యో అది దేవుని భాష అంట. మాకు చెప్పేవాళ్ళు అప్పుడు ఏం చెప్తారు, అది దేవునితో మాట్లాడే భాష. అయ్యో వీరు అప్పుడు అనుకునేది వాళ్ళని, దేవునితోనే మాట్లాడేందుకు గొప్ప వాళ్ళ, అమ్మో మనం చూడు వ్యర్థంగా ఉన్నాం అనుకునేది. వాళ్ళు దేవునితో మాట్లాడతారా? మళ్ళీ కొంతకాలం తెలిసింది. 2000 సంవత్సరం దగ్గర పోయినప్పుడు గొప్ప సేవకుడి దగ్గర పోయి వివరించినప్పుడు అది భాషే కాదన్నప్పుడు అయ్యో పర్వాలేదు మనం మాట్లాడకుండా పోయిందే మేలే అయింది అనుకున్నాం. అప్పుడు ఏమనుకున్నాను, అబ్బా భాష రాకుండా పోయింది మేలైంది అప్ప, అది దేవుని భాష కాదంట.
దురాత్మ భాష. అప్పుడు తెలిసింది ఓహో అది దురాత్మ భాష, వేరే భాష, ఏదో ఒక భాష, అది సంబంధం లేని భాష అని తెలిసింది అప్పుడు. అంతకుముందు వరకు మా బాధపడేవాడు 4 ఏళ్ళుగా. అయ్యో ఆ భాష మనకు రాదే, మనం దేవుని చేరమా, పోమా, ఉంటామా, ఊడతామా అని అనిపించింది. మళ్ళీ తెలిసింది ఆ భాషకి అయిందా. ఈక చూసినప్పుడు అది చెప్తున్నాడు, స్పష్టత. ప్రతి పలుకులో ప్రతి భాషకి ఏముంటుంది నాన్న, మొన్న చూసిన అర్థం ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడితే ప్రతి పలుకుకి స్పష్టత ఉండాల. లేకపోతే ఏమవుతుంది, విశ్వాసి ఎలా 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 మెరుగవుతాడు. బిడ్డ చూడండి, చంటి బిడ్డ, చిన్న బిడ్డ, 6 నెలలు, వాడి సంవత్సరము, వాడు చూడండి, వాడితో మీరు మాట్లాడుతూ ఉంటే వాడు ఒక భాష మాట్లాడతాడు, అది మనకు అర్థం కాదు. అయితే వాడు మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఏం మాట్లాడినా మాట్లాడతాడు. మీరు ఏం చెప్పినా చెప్తాడు ఆయన. చిన్న బిడ్డ మీరు ఏం మాట్లాడినా మాట్లాడు. అంటే ఏమి, దేవుడు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఆ పురికొలు కలిస్తారు. చూడండి ఎబ్రి 7:2 చూసినప్పుడు, ఎబ్రి పత్రిక 7:2 ఇక్కడ చూడండి ఏం చెప్తారు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇక్కడ ఒకే మనిషే, ఒకే మనిషికి ఎన్ని పేరు ఉన్నాయా? అప్పుడు చూడండి మనకు అర్థం కాలేదు, ఇదేంటి షాలేము రాజు అంటే ఒక ఆయన అనుకున్నాము, మెల్కీసెదెక్ అంటే ఒక ఆయన అనుకున్నాం. ఆయన రెండు కలిపి ఎవరే? ఎవరు ఆయన? ఒక మనిషికి 2 పేరు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిన ఎన్నుకున్నప్పుడు, ఇప్పుడు యోసేపు వెళ్తారు, యేసేపుని అందరికీ వాళ్ళ తల్లిదండ్రులు దేవుడు ఆయన వాళ్ళ తల్లి పెట్టిన పేరు ఏం పేరు? యోసేపుని పెట్టింది. ఆయన ఐగుప్తుకి పోయి ఒక అధిపతికి ఎంచుకున్నప్పుడు అక్కడ ఎవరు ఏం పెడతారు పేరు? ఫరో ఏం పెడుతున్నాడు ఆయన? ఫరో ఒక పేరు పెట్టారు, వాళ్ళ దేవత పేరు తెచ్చి పెట్టేస్తున్నాడు. ఏంది చెప్పండి, ఏదో ఒక దేవత పేరు పెట్టాడు కదా. అప్పుడు చూసినప్పుడు అప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి ఏది ముఖ్యం అనిపించింది, వాళ్ళు దేవత పేరు పెట్టారే అది ముఖ్యమైన పేరు. వాళ్ళు ఎప్పుడు దాన్నే పలుకుతారు, ఎందుకంటే మేము చూసిన వ్యక్తి అతనిలో వాళ్ళు దేవత జ్ఞానం ఉంది అని వాళ్ళ దగ్గరికి ఇచ్చారు. అప్పుడు మన వాళ్ళు చూసినప్పుడు ఏమి పిలుస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సహోదరు ఏమి పిలుస్తారు, యోసేపును పిలుస్తారు కదా. అలాగే ఇది ఏం బెనాయా పెడతారు, ఏదో బెనాయా ఉంటుంది పేరు చూసినప్పుడు. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకే పేరే కానీ 2 విధంగా ఉంది. అప్పుడు అర్థం కావాలి కదా. ఇప్పుడు అబ్రహాం పిలిచినప్పుడు ఒక పేరు ఉంటుంది, ఆయన తర్వాత ఏం చేస్తారు, అదే మోషేకి ఏం చెప్తారు, ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఎవరు పెడతారు అంతా చూడండి. అప్పుడు ఎక్కడికి పోయినా కూడా అప్పుడు అర్థం, మనకు అర్థం కాకపోతే 2 పేరు కనపడతాయి, 2 మనిషి కానీ అర్థమైతేనే, ఇది పోయి పరిశీలిస్తేనే. ఇంతవరకు అదే జప్నాథ్ బనేయ ఏదో పిలుస్తారు, ఆయన జప్నాథ్ బనేయ అని పిలుస్తారు. చెప్తున్నా ఆ దేవత పేరు వాళ్ళు అన్ని చూసినప్పుడు ఇక్కడ కూడా ఎందుకు 7:2 చూసామంటే, అక్కడ షాలేం రాజా ఒక ఆయన కాదు, మెల్కీసెదెక్ వేరే ఆయన కాదు, 2 పేరు ఎవరికే? ఒక్క ఆయనకే 2 పేరు ఉండేది. మనం ఏమనుకుంటాం చాలా సందర్భాల్లో, ఆయన వేరు ఈయన వేరు అనుకుంటాం, కాదు, ఒక్క మనిషికి 2 పేరు ఉన్నాయి. దేవుడు పిలిచిన ప్రతి వారికి అదే కదా. ఇప్పుడు మనకు కూడా ఏముంది, ఇక్కడ ఈ పేరే మనకు శాశ్వతమా, ఇక్కడ ఉండే ఆధార్ కార్డు పేరే పరలోకి పోతుందా? అక్కడేముంది మనకి కొత్త పేరు ఇస్తారంట, కొత్త పేరు. అప్పుడు చూడండి, కొత్త వస్త్రము, కొత్త కిరీటము, ఎలా ఉంటుంది పరిస్థితి వేరు. ఇక్కడ ఎంత టోటల్ కరెక్ట్ చేంజ్, ఎంత మారిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడే అర్థం ఉండాలి, జీవించే వారికి ఏం కావాలి, ఇక్కడ అర్థం కావాలని ఇదంతా చెప్పేది. అలా చూసినప్పుడు ఇక్కడ కూడా చూస్తే అదే చెప్తున్నాడు, అర్థం స్పష్టత ఉండాలి. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడు వానికి నేను పరదేశినిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. అర్థం అయితేనే కదా. తర్వాత వచనం చూసినప్పుడు 1 కొరింథీ 4:12 మీరు ఆత్మ 14:12
మీరు ఆత్మ సంబంధమైన ఉమ్, వరముల విషయమై ఉమ్, ఆసక్తి గలవారు కనుక ఉమ్, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము ఉమ్. అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. చూసారా? ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక. ఎంత గొప్ప విషయం చూడండి. అక్కడ ఉండేవాడు అప్పుడు ఆ దేవుని సంఘమునికి ఒక విశేషత ఉంది. అందుకే వాళ్ళు అంత భిన్న అభిప్రాయం ఎందుకు వస్తాయి? అందరికీ ఏముంది అక్కడ? ఆసక్తి ఎక్కువ ఉంది. అదే చెప్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక. అప్పుడు ఒక విశ్వాసి అంటే, ఒక దేవుని సంఘముకు అంగమై ఉన్నవాడు అంటే అతనికి ఏముండాల? ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధ విషయంలో ఏముండాలి? ఎక్కువ ఆసక్తి. ఆసక్తి ఉండాల. అప్పుడే ఆయన వాడబడతాడు. ఆసక్తి లేకపోతే ఎందుకు? ఇది రాసిన పౌలు గారు ఎలాంటి వాడు? ఎంత ఆసక్తి ఉండింది ఆయనకి? దేవుని కొరకు ఏమైనా చేయాలని ఏముంది? ఎంత తపన ఉండింది? ఎంత 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 వైరాగ్యత ఉంది? ఎటువంటి ఆయన పోయి ఎంత ప్రయత్నం చేసి ఇది దేవునికి విరోధమైన బోధ మన దేశం వచ్చిందని ఏం చేశాడు ఆయన? పోయి అడ్డుకున్నాడు. అడ్డుకున్న కాదు, పోయి ఆ అధికారి ఏంటది ఏం చేస్తున్నాడు? నాకు అధికారం ఇవ్వండి, నేను వాళ్ళని ఏం చేస్తాను తెచ్చి బంధించి చూడండి. ఎందుకంటే ఇది దేవదేవునికి విరోధమైన కొత్త బోధ అని ఆయనకి అనిపించింది. ఆయన దేవుడు ఏర్పరిచిందని తెలియదు ఆయనకి. అందువల్ల దాన్ని తొలగించాలని ఏం చేశాడు ఆయన? ఫస్ట్ ఆయనే దానికి ప్రయాసపడి ఎక్కడ పోయినా అది చెప్తున్నాడు. ఓహో, ఈ మతమనే తొలగించాలని వచ్చిన వ్యక్తి కదా ఇతను. అతని పేరు ఏమి ఫస్ట్ చూసినప్పుడే? పౌలు కాదు, గుర్తురాదు. ఈ యొక్క మతం బోధ ఉండకూడదని తొలగించాలని వచ్చిన సౌలు, ఒక సౌలు, ఒక విరోధిని అందరికి అందుకు అంటారు ఆయన, దేవా మన బోధకి విరోధి అవుతున్నా అంటారు ఆయన్ని. అయితే ఒకనాడు వచ్చినప్పుడు ఇది విరోధం కదప్పా, నేను ఏర్పరిచింది ఆయన దేవుడు తెలియపరిచినప్పుడు ఏమన్నాడు? దీనికి లోబడి వెంటనే ఆయన ఉంది, వెంటనే మారు మనసు పొంది ఈయనే యేసు క్రీస్తు అని ఏం చేశాడు? ఆయన వెల్లడిపరిచాడు, బోధించి ప్రసంగించాడు ఆయన. అప్పుడు ఏమని? అప్పుడు ఈయనకి ఏమైంది? ఆయన ఆత్మ సంబంధమైన విషయం ఏముంది? ఆయనకి ఆసక్తి ఉంది. అలాగే అది ఉండాల ప్రతి విశ్వాసికి. ఒక తర్వాత ఏముంది? సంగమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయండి. అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంటే అందరూ విశ్వాసాలు ఏముండాల? ఆత్మీయత ఉండాల, ఎదుగుదల ఉండాల, ఎదగడానికి ప్రయత్నం చేయాల. అడ్డుకుంటే ఆ రోజు సౌలు గారు అడ్డుకుంటే అదితో చూసినప్పుడు ఇక్కడ ఒక క్రీస్తు ఒక సంఘం అంటే ఆ సంఘం విశ్వాసులు అందరూ కూడా ఆత్మీయమైన సంబంధమైన కార్యములకు ప్రాముఖ్యత ఇవ్వాలా. ఆత్మీయమైన క్రీస్తు ఐక్యతకి. అందుకని అపోస్తల బోధ అని చెప్పారు. ఎందుకు అపోస్తల బోధ? వాళ్ళు ఎప్పుడు అందరూ కలిసి ఏం చేస్తారు? దేవుని వాక్యంని ఎక్కడెక్కడ ఏంటంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కూడుకొని దేవుని వాక్యముని బోధించి పంచుకొని భుజించి అన్ని కలిసే పంచుకునే వాళ్ళు. చూడండి, అందుకని చెప్తుంది వాళ్ళు క్రీస్తు ఒక సంఘం. అప్పుడే అన్ని కార్యములో ఆత్మ సంబంధమైన కార్యములకు ప్రాముఖ్యత ఇస్తేనే క్రీస్తు సంఘముగా వాళ్ళు ఎదగడానికి అవకాశము ఇవ్వబడుతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. ఎప్పుడు ఇవ్వబడుతుంది? ఇప్పుడు చాలా విత్తనాలు నాటుతాడు అనుకోండి ఒక వ్యవసాయకుడు. కానీ నీరు పారే ఆ కాలువ ఉంది కదా, కాలువ ఓరన ఉండే ఒక చెట్టుకుని లోపల ఉండే చెట్టుకుని డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? కాలువ ఎక్కువ నీరు శాతము ఏమవుతూ ఉంటుంది? ప్రవహిస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. కానీ అది లోపల ఉండే వాటికి నీళ్ళు పెట్టినప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి. అయితే ఇది ఎప్పుడు ప్రతిదినం కూడా ఏం చేయబడుతుంది? కాలువ ఓరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? ఆకు వాడక తన కాలం మంది ఏం చేస్తుందంట? పళ్ళమిచ్చి చెట్టు వలె పచ్చగానే ఉంటుంది. అదిదా ఇక్కడ చూసినప్పుడు చెప్తున్నాడు. అప్పుడు ఎక్కువ ఆత్మీయమైన విషయానికి ప్రాముఖ్యత ఇచ్చేవారికి దేవుని అనుగ్రహము, ఆశీర్వాదము, వరము ఏమొస్తుంది? పంపబడుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మీరు ఆత్మ సంబంధమైన వరములో విషయమై ఆసక్తి గలవారు కనుక. ఎవరికి మాట్లాడేది ఈ వాక్యం కూడా? ఎవరికి చెప్తున్నాడు అక్కడ? ఆసక్తి గలవారికి చెబుతున్నాడు, అందరికీ చెప్పడం లేదు. ఇది ఆత్మీయ విషయంలో ఆసక్తిగా ఉండే వాళ్ళకి చెప్తున్నాడు. ఆసక్తిగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వీటిని అది గ్రహించుకోవాలని చెప్తున్నాడు. అప్పుడు చూసినప్పుడు ఒక విశ్వాసి తన లోక విషయమైన అది జీవితంలో ఇప్పుడు ఏదో ఒక లోకం పని చేశారు అనుకోండి, ఆ పనిలో ప్రతి సంవత్సరం ఆ పనిలోనే ఉంటాడా?
ఏమవుతూ ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా. ఆయనకి ఏమొస్తుంది అన్ని విషయంలో? ప్రమోషన్ వస్తుంది, అన్ని శాలరీస్ ఏమొస్తుంది? ఇంక్రీస్, అన్ని ఇంక్రీస్ అవుతుంది, అన్ని విషయంలో ఎదుగుతూ ఉంటాడు. ఆయన నివాసం కూడా ఎదిగే కొలది ఆ నివాసం కూడా ఏమవుతూ ఉంటుంది? మారుతూ ఉంటుంది. అలాగే ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఆ ఎదుగుదల కావాలంటాడంట దేవుడు. మీ శరీర విషయంలో మాత్రం ఎదుగుతారు కదప్పా. మీరు అందరూ ఇప్పుడు ఉండేవాళ్ళు ఏమంటారు? అబ్బా చాలా గొప్పవాడప్పా, చాలా కష్టపడి పైకి వచ్చినాడు, సూపర్. అన్నీ మనిషి తిరుపతి కాదంట. అలాగే ఆత్మీయ వరములో ఆత్మీయ విషయంలో అందరూ అలాగే ఎదగాలని దేవుడి చిత్తం అంట. ఆ ఎదుగుదలకి ఎవరు కారణం ఇచ్చేది? ఎవరికి కారణమో? ఆ శరీర విషయంలో ఎదుగుదల కారణం ఎవరు? ఫస్ట్ కారణం దేవుడే కదా. నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? నీకు ధైర్యము, విశ్వాసత, బలము, శక్తి ఇచ్చింది ఎవరు? ఆ చదువు జ్ఞానం ఎవరు ఇచ్చారు? అది చెప్తున్నాడు ఆయన. ఆ జ్ఞానం ఇచ్చింది నేను ఇక్కడ బ్రతకడానికి మాత్రం కాదంట. మన అనుకున్న లోకం అందరూ ఏమనుకున్నారు? నాకు చదువు వచ్చింది, చదువు ఎవరు ఇచ్చింది? దేవుడు. అది గ్రహించలేకుండా వాళ్ళు ఒకరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఒకరికి ఏమవుతున్నారు? ఎదుగుతున్నారు. అదే అంటే ఆత్మీయమైన విషయంలో ఉన్నవారు ఈ శరీర విషయమునికి ఎలా మీరు లోక విషయంలో ఎదుగుతూ ఉంటారో అలాగే ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయమైన విషయంలో జీవితంలో మెట్టుకు ఎదగాలనేది దేవుని చిత్తము. అందుకంటారు మీరు ఎక్కువ శరీర ఆహారము ఇహలోక ఆహారం కొరకు కాదు కానీ నిత్యజీవం అనుగ్రహించిందా అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయబడిందంట. అప్పుడు ప్రాముఖ్యత దేనికి కూడా ఏమంటున్నాడు దేవుడు? ఇది ఈ వద్దని చెప్పలైన ఈగలోక ఆహారం కొరకు కాదు కానీ అన్నప్పుడు కావద్దు చెప్పలే, అవసరమే. అయితే దీన్ని కూడా ఏం చేయను, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని. అది మనం ఆలోచించాలా, అదిదా మనం గమనించాలా. అప్పుడు మనము ఎప్పటికైనా ఆత్మీయమైన విషయానికి ఏం చేయాలి. అందుకే అన్నారు ప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడు ఫస్ట్ ఆయన, మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి, ఇవంతా మీకు అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపు. అదిదా ఫస్ట్ వచ్చేసింది. అప్పుడు వరకు ఫస్ట్ లేకుండా ఉండింది, ఇప్పుడు ఏమైపోయింది? ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రాముఖ్యత దేనికి వల్ల? దేవుని నీతిని రాజ్యం. అందుకే అంటారు మొదట నన్ను వెతుకు వారికి నేనేం చేస్తాను ఎందుకు దాన్ని మొదట అన్నానంటే అప్పుడు వరకు తెలీదు ఏది మొదట చేయాలని ఒక ఇదే లేదు, ఆ జ్ఞానం లేదు. అయితే యేసు ప్రభు వచ్చి ఏం చేశారు? ఫస్ట్ అని దేవుడు చెప్పారు ఆల్రెడీ, దాన్ని ఏం చేయలేకపోయినారు, వాళ్ళు పాటించలేకపోతున్నారు. మొదట దేవునికి స్థానాధిక, మొదట నా రాజ్యం, మొదట నాకు వేకునే, మొదట నన్ను వెతుకు వారికి. అది మనం అదిదా ఇక్కడ చెప్తారు. సంఘం అంటే ప్రతి విశ్వాసి కూడా వరం అనేది పొందుకునేది మంచిదే. అయితే వరములు మాత్రం చాలదంట. అది ఏ రీతిగా వాటిని మీరు సంఘ ప్రయోజనం కొరకు మీరు వాడపడతారో అదే ముఖ్యమంట. ధనం అదే ఇప్పుడు ఎగ్జాంపుల్, ధనం సంపాదించేది ముఖ్యం కాదు, కానీ ఆ ధనాన్ని ఎలా మీరు వాడపడతారు? మంచిగా వాడతారు, చెడ్డగా వాడతారా? ఇప్పుడు ఆ ధనమును సంపాదించి తెలివితేటలు, జ్ఞాన శక్తి, బలం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆయన చెప్తాడు అప్పుడు మీరు దేనికి ఫస్ట్ దేనికి వాడతారు అని చెప్పి బాగా చెప్తున్నాడు. ఇక సేవకు నిజంగానే వలర్చి అనేది ముఖ్యమే, కానీ దాన్ని దేని కొరకు ఎదుగుతున్నాము? మన ఎదుగుదల అనేది ముఖ్యమే. దేని విషయమే ఎదుగుతున్నాము, దేని కొరకు ఎదుగుతున్నాము, దేనికి మనకి ఎక్కువగా వినియోగింపు చేస్తాము, దేని కొరకు మనం దాన్ని ఎక్కువ ఖర్చు పెడతాము, దేని కొరకు మనం దానిని ఎక్కువ ఆసక్తితో అపేక్షిస్తాం, దేనికి అపేక్షిస్తాం, అంతే కదా. అప్పుడు మనము దీన్ని క్లియర్ ఉండాలి. అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన విషయంలో ఆసక్తి గలవారు గనుక అన్నప్పుడు మనకు వస్తుందా? అప్పుడు నేను అది ఉంటే ఏమవుతుంది? అదే మ్యాచ్ అవుతుంది. లేకపోతే ఆసక్తి గలవారు గనుక అన్నప్పుడు ఆసక్తి ఉందా, మెలకు ఉందా, ప్రార్థన ఉందా, వాక్య ధ్యానం ఉందా చెప్తున్నాడు ఆయన. ఎలా దీన్ని మనం కంపేర్ చేసి చూడవచ్చు అంటే, ఒక సంఘము వలసి ఎదుగుదల అన్నప్పుడు ఎలా ఆయన ఎదుగుతాడంటే ప్రతిదినం కూడా వేద ధ్యానం ఉండాలంట. ప్రతి దాని టైం స్పెండ్ చేస్తాడంట. వాక్య ధ్యానము, వేద ఆరాయువు ఏమంట, వాక్యాన్ని ఏం చేస్తాడంట కంపేర్ చేసి పరిశీలించాలంట. ధ్యానం వేరు, పరిశీలన వేరు. కంపేర్, ఎక్కడెక్కడ ఏముంది, ఇక్కడ ఏం చెప్పింది, అక్కడ ఏం చెప్పింది, ఏం చెప్పాడు రెండింటినీ. ఒకవేళ చరిత్రలో ఏం చెప్పబడింది, మన కొన్ని ఆధారాలు ఎక్కడ దొరకవో, బైబిల్లో లేవు. అయితే కొన్ని ఆధారాలు ఎక్కడ ఉంది?
చరిత్ర ఉంది కాబట్టి అక్కడ పోయి ఏం చేయాలా? అదంట వేద వేద ధ్యానము, వేద ఆరాయువు, తీర్మానములు, విశ్వాస వృద్ధి అంటే ఏమి? తీర్మానములు. ఇప్పుడు ఎక్కువ ధ్యానించి ఎక్కువ పరిశీలించినప్పుడే ఏం చేయబడుతుంది మనము? ఓహో! మనం ఇలా ఉండాలప్ప అని తీర్మానం వస్తుంది. తర్వాత విశ్వాస వృద్ధి. విశ్వాసములో ఏం చేస్తాం? ఒకటే నిర్ణయత. తర్వాత ఐక్యము కూడుట. ఐక్యానికి ఏం చేసేది? సంఘ ఐక్యానికి ఏం చేసేది? ఎక్కువ కూడుకునేది. చాలా సందర్భాల్లో నానా విధమైన ప్రార్థనలు చేసేది. ప్రార్థన అనేది ఏదో ఉదయం ఒక ప్రేయర్, మధ్యాహ్నం ఒక ప్రేయర్, రాత్రి ఒక ప్రేయర్ చేసి వెళ్ళిపోవడం కాదు ఆయన చెప్పేది. పల నేరంగల్ పల విధమైన జపంగల్ అంటే చాలా సందర్భాలు నానా విధమైన. ఇప్పుడు సడన్గా ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, బ్రదర్ ఇలా ఇలా అయిపోయింది అప్పుడు సిద్ధంగా ఉండాలి. వాళ్ళ కొరకు ఏం చేయబడాలా? కొందరు ఏం చేస్తారు? మార్నింగ్ వింటాం ఒక మ్యాటర్ చెప్తారు, ఈవినింగ్ వచ్చి ఇప్పుడు ఏం చేసేది ప్రేయర్లో. అదే కొందరు ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏం చేయవచ్చు వాళ్ళు పోయి, ఇప్పుడు విన్నాము తండ్రి ఈ విషయం ఏమో మాకు బాధగా ఉంది, మీరేం చేయండి వీటిని వెంటనే అప్పటికప్పుడు దాన్ని అప్పగించి వచ్చి అప్పుడప్పుడే సొల్యూషన్. అలాంటి ప్రార్థన సందర్భాలంట. అలాంటి వెదకాలంట. అప్పుడు అతడు సంఘం ఒక ఎదుగుదలగా, అతను ఒక బలమైన ఒక వీరుడుగా, అతను ఎదిగింపే ఒక ఆయుధంగా అవుతాడంట. ఏమవుతాడంట? ఎప్పుడు? మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. దేని కొరకు దీన్ని విస్తరించుకోవాలా? దేని కొరకు చేయబడాలా? ప్రతి ఆత్మ సంబంధమైన విషయం అంటే మనం మాత్రం కాదు, మన సంఘము సహవాసం ఇప్పుడు మన తాట రావాలా. అది యేసుప్రభు తాట. యేసుప్రభు తన కొరకు వచ్చారు, తన కొరకు సిలువ వేసుకున్నారు, తన కొరకు మరణించారు, సర్వలోకం కొరకు ఆయన మరణించారు. మా ఆదాము సంతతి వారి కొరకు ఏం చేశారు? ఆయన తప్పిపోయి చేసిన ఒక ఆయన పొరపాటు చేసిన ఏం చేశారు? గ్రహించి అతని కొరకు ఇతను ఏం చేశారు? రెండో ఆదాముగా అతను చేయవలసిన పొందవలసిన ఆ బాధ అన్ని కూడా ఈయనేం చేశారు చూడండి. అప్పుడు ఇలాంటి మనసు కావాలంట చెప్తున్నాడు. అదిదా సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నించేయుడు. అక్కడ ఏమి విస్తరించు, అక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది తెలుసా? నేను అన్ని భాష మాట్లాడితే నాకు పేరు ప్రఖ్యాతి గొప్పగా చూస్తారని మాట్లాడుతూనే ఉన్న అక్కడ పరిస్థితి అలా వచ్చిందంట. అందుకంటారు మీ అలాంటి భక్తి వ్యర్థము. 10 మంది చూస్తున్నారని కొందరు చేస్తారు కదా, అవి వద్దంటారు ఆయన. అలాంటి వ్యర్థము. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం అవి మీకు విస్తరించాలా. నేను సంఘముడికి ఏం చేయబడాలా? ప్రయోజనకరం. ఆదిత నన్ను ఎందుకు సంఘముడికి అంగమ ప్రభు ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకు ఎన్నుకొని యేసు ప్రభుతో పెట్టారు? ఎందుకు పెట్టారు? ఏదో నా స్వార్థం కొరకు, నా సొంత పేరు కొరకు కాదు ఆయన. నువ్వు సర్వ మానవ కోటికి ఏం చేయబడాలా? ఒక మంచి బాధ్యత కలిగిన ఒక గొప్ప వీరుడుగా నువ్వు సేవ చేయబడాలండి. ఒక అధిపతితో పాటు ఒక ఉన్నతమైన అధిపతిగా ఉండాలని ఎన్నుకుండింది. చూసారా? అదే ఇక్కడ చూడవచ్చు మనం. సంఘం ఒక ఎదుగుదల అనేది వరములు పొందేది మాత్రమే కాదు, ఆ వరమును ఎలాగ మనం వినియోగిస్తున్నాము, ఎలా వాటిని వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం అంట. ఆ విషయంలో సంఘం ఎదుగుదల కొరకు అతను ఒక వరములు వాడితే, వరం అంటే ఇప్పుడు దేవుణ్ణి జ్ఞానం చేత మంచి ఒక టాలెంటెడ్ ఉద్యోగం దొరుకుతాయి. ఆ ఉద్యోగం వల్ల అతను ఏం చేయగలుగుతాడంటే అతను పోయి స్పిరిట్ చేయలేడు. స్పిరిట్ చేసే ఒక వ్యక్తికి సహాయం చేయగలుగుతాడు. వాక్యం ఉపదేశించేవాడికి పని కావాలా. ఎందుకంటే పని చేసుకొని బోధించే వద్దండి, నీ దేవుడిని ఒక శాలరీ మరి ఇస్తే మీరు దేవుని చేయొచ్చు అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అలా వాడపడేది. అది చెప్తున్నాడు. మీరు దేని కొరకు మీ వరం దేనికి వినియోగిస్తున్నారు, దేనికి మీరు ఏం చేస్తున్నారు, దేని కొరకు మీ ఒక వరముని ఉపయోగిస్తున్నారు, దేవునికి వాడుతున్నారు. సొంతానిక సంఘానిక? అక్కడ 2 ప్రశ్నలు వేశారంట. సంఘానిక సొంతానిక? మీ ధనము దేనికి వాడతారు, మీ జ్ఞానం దేనికి వాడతారు, మీ సమయం దేనికి వాడతారు, మీ యొక్క ఐక్యత దేనికి వాడుతున్నారు, ఐక్యత దేనికి వస్తున్నారు? చాలా మంది ఐక్యత దేనికి వస్తారు? చూడండి, అది చెప్తున్నారు. మీ ఐక్యత దేనికి, ధ్యానం దేనికి, మీ పరిశీలన దేనికి? కొందరు ఏదో కనపెట్టామని చెప్పడానికి ఏం చేస్తారంట, ఎదుగుతారంట.
అయ్యో గొప్ప విషయం చెప్పారండి, అది గొప్ప విషయం చెప్పడానికి ఆ పేరు కావాలని వాళ్ళు ఏం చేస్తారంట, ఎదిగి అలాంటి కాదంట, మీరు సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయబడాలంటారంట. నీ అంతరాత్మను శుద్ధ కర్ణముగా ఏమంట శుద్ధాంతకరణముగా చెప్పాలంట. యథార్థంగా ఏది ఎప్పుడు అవసరము. ఒక రైతుకి, ఒక వ్యవసాయకుడు తెలుసంట, ఏ సమయంలో నీరు కట్టాలా, ఏ సమయంలో వాటికి ఎరువు వేయాలా, ఏ సమయంలో వాటికి ఏమే కళ తీయాలని ఆయన తెలుసంట. అలాగే సంఘము ఐక్య ఎదుగుదల కొరకు అది చెప్పారు ఏమంట, అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడు. ఇదేని కొరకు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము మీరు చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి పని దేనికి ఉండాలా, సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఉండాలా. క్షేమాభివృద్ధి కొరకు లేకపోతే ఎవరు గొప్ప వస్తుంది. సంఘం ఏర్పరచుకుని ఏర్పాటు అధికారి ఉన్నతమైన ప్రభుకి ఏమొస్తుంది, సంఘం అయిందే. ఇప్పుడు ఒక పనివాడికి దేనికి పెట్టారు, ఇప్పుడు ఆల్రెడీ దేవుడు పనివాడిగా ఆదామునిపై కాపాడమని, కావలి చేయమని ఒక ఆయన పంపించాడు. ఆయన ఏం చేశాడు, అతని తప్పు త్రోవ పట్టించాడు. అతని మార్గం తప్పించేశాడు కదా. అప్పుడు ఆయన మీద ఎంత కోపం వచ్చింది, ఎలాంటి తీర్పు ఆయనకి ఉండిపోతుంది మనకు తెలుసు కదా. అప్పుడు మనం కూడా సంఘమునికి, ఒక చిన్న సంఘమునికి ఒక పనివాడికి ఉన్నప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు బోధిస్తావా, సంఘ విశ్వాస అభివృద్ధి కొరకు, వాళ్ళ ఎదుగుదల కొరకు వాళ్ళు బోధిస్తావా, లేదా వాళ్ళు పడిపోయే విధంగా ఉంటుందా? జాగ్రత్త పడము అని చెప్తున్నాడు. మీరు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం అంతా ఒకటే ఉండాలంటారు. దేనికి ఉండాలా, సంఘం ఏం చేయబడాలా, క్షేమాభివృద్ధి కలగాల. అదిదా దేవుని చిత్తము, ప్రభు ఒక ఇష్టము. అదిదా సంఘము వెదగల. ఆయన ప్రాణం పెట్టిన ప్రాముఖ్యమైన విషయంలో ఏముంది, సంఘం ఉంది. అందుకే అతను అంత సీరియస్నెస్ ఆయనకి జరుగుతూ ఉంటే కూడా ఎవరి మీద ఆయన చూపు ఉంది, తన సంఘం కట్టబోయే పేతురు మీద ఉంది ఆయన చూపు. ఎక్కడ ఉంది, ఆయనేమో శిక్షించబడుతున్నాడు, వేధింపబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు. అయితే ఆయన బాధ అంతా ఎవరి మీద ఉంది, తన శిష్యుడైన, తన బండగా ఎన్నుకున్న ఆయన మీద చూపు ఉంది. ఎన్ని జరిగినా చూడండి, ఆయనే ఒక చాలా ఘోరమైన హింస పొందుతుంటే అతని చూపు అతని వైపు ఉంది. ఎందుకు, అతని మీద ఒక ప్లాన్ ప్రభు ఏం చేశారు, ఏర్పరిచారు. ప్లస్ ఆయన తప్పించి వెళ్ళిపోవాలి ఇక్కడి నుండి. ఆయన నా దగ్గర రాకూడదు. ఇప్పుడు అంతకాలం ప్రభుతో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన దగ్గర వస్తున్నాడు. ఇక్కడ ఏం చేయకూడదు ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఇతన్ని చూసిన వాళ్ళు కూడా ఇతను కూడా ఛాయ అతని మరే ఉంది అంటారు, అతని మాట మరే ఉంది అంటారు. ఆయన కూడా నాతో వేసేస్తే అది జరగకూడదు. ప్రభు చూడండి ప్లాను. ఎంతైనా ఒక తన అనుసరుడు రక్షింపబడి అతను గొప్ప సేవ చేయాలని ఆయన ప్లాన్ చేశారు ప్రభు. కానీ అతని దగ్గర వస్తున్నాడు. అందుకే ఆయన ఫస్ట్ వచ్చి బండోతులు అడ్డుకున్నప్పుడు, నీకు కావాల్సింది నేనే కదా, నన్ను పట్టుకుని అతను వాళ్ళు ఏం చేయమన్నారు, శిష్యుల్ని వదిలించి. చూడండి ఇప్పుడు ఆయన ప్లాన్ అంతా శిష్యులు ఏం చేయబడాలి. ఇప్పుడు ఈ సమయం మీద వాళ్ళు నాతో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు, నేను లేచి వచ్చి వాళ్ళని ఇంకా నేను గొప్ప వాళ్ళకి ఏం చేయబోతున్నాను, దిద్దపోతున్నాను. వాళ్ళని దిద్ది తీర్మానించి చేయబోతున్నాను. వాళ్ళని బలమైన ఒక ఆయుధముగా ఏం చేయబడుతుంది అందరు నేను. అది ప్లాన్. వాళ్ళలో సంఘముని ఏం చేసి ఉన్నాను, వాళ్ళలో సంఘముని ఏం చేశాను, వాళ్ళ లోపల సంఘం అనే పునాది ఏం చేశాను, వేసేసాడు ఆయన. అదిదా ప్లాన్. అదిదా ఇక్కడ చెప్తున్నాడు, సంఘమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. వేరేం ప్రయత్నం ఉండకూడదు. సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుందా, నువ్వు బోధించేదైనా, మీరు సలహా చెప్పేదైనా సరే, మీరు ఏమైనా సమాధానం ఇచ్చినా సరే, వాళ్ళని ఏమైనా చేసే సరే, అది క్షేమాభివృద్ధి ఉందా, కట్టుదిట్టం ఉందా, దిద్దుబాటు ఉందా, తప్పు చేసి దిద్దుతున్నావా, అది క్షేమాభివృద్ధి. దిద్దాలా, కానీ తప్పుగా ఏమి చేయకూడదు. అది ప్రభుకు తండ్రికి విరోధమైన కార్యం. అది ఇక్కడ జరిగే విషయం. అందుకే ఆయన హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీయుల పత్రిక 2:4-5 చూసినప్పుడు, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:4-5 మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏం చూడాలా, ఇతరుల కార్యం చూడాలా. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారా, ఒప్పు చేస్తారా అని కాదు. వాళ్ళ ఆత్మీయ విషయంలో ఏమైనారు,
వాళ్ళ ఆత్మీయ విషయానికి రావడానికి ఏమంత ఆటంకం ఉంది? తన సొంత కార్యం ఎప్పుడు మన గురించి ఎప్పుడైనా ఏ కుటుంబంలో మన వాళ్ళ బాధ ఎప్పుడు తొలగిపోయేది లేదు. అయితే ఇదిదా ఆత్మీయమైన వ్యక్తి అంటే, నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కోరువాడైతే అందరూ క్షేమాభివృద్ధి ఏం చేయబడాలా? అదిదా ప్రభు బాధ ఎన్ని ఉన్నా ఎవరి మీద ఆయన మనసు, ఆయన తపన అంత ఎక్కడ ఉంది? తన శిష్యుల మీదే ఉంది. ఆయన బాధ్యత భారం అంతా తన తల్లి అక్కడ తన ఇహలోకంలో ఉన్న ఒక తల్లి మీద ఉంది. చూడండి, తల్లిని ఏం చేశారు? అంత జరిగిన తల్లిని అప్పగిస్తున్నారు. ఆయన బాధ్యత చూడండి ఎక్కడ ఉంది, ఆయన గురి ఎక్కడ ఉంది? తన శిష్యుల మీద, తన తల్లి మీద. ఎంత చక్కగా చూడండి, ఎవరు ఎక్కడ ఏం చేయాలా? లాస్ట్లో పక్కన అడిగిన దొంగ కూడా ఏం చేశారు? ఆయన సమాధానం ఇస్తున్నాడు చూడండి. అప్పుడు అందరు క్షేమాభివృద్ధి, అయ్యో ఆయన దొంగే కదా, వాడేం మనకు అవసరం లేదు, అప్పుడు చూసుకుంటాం, లేచి వస్తారు కదా, వెయ్యాలి, అప్పుడు చూసుకుంటాం, వదిలేవచ్చు కదా. ఇప్పుడు కమ్ముండ పన్ను, నువ్వు వస్తావులే, నేను చూస్తాను చెప్పొచ్చు కదా. ఇప్పుడు అడిగినప్పుడు అతనికి ఇప్పుడు ఏం సమాధానం కావాలా? ఏం అడుగుతున్నాడు ఆయన? ఎంత చక్కగా చూడండి, దొంగ అయినా కూడా మర్యాద, రెస్పెక్ట్. ఎంత చక్కగా ప్రభుని అడిగినప్పుడు సరే పన్ను అన్నట్టే నేనేం చేస్తాను, నేను జ్ఞాపకం చేసుకుంటాను. నిజంగా ఎంత 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 హంబుల్నెస్, ఎంత విధేయం, ఎంత వినయత, ఎంత సమాధానము, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మాటలు, అది చాలా మనము ఆలోచించాలి. అది చెప్తున్నాడు, ప్రతివాడు తనకు మాత్రం కాక మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అదేదా తండ్రి చిత్తము. మీరంతా ఏదో వచ్చి ఏదో సాధించాలని కాదు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు ఏం చేయండి? కలిగి ఉండుడి. క్రీస్తు యేసు మనసు ఏమే? తన ఎత్తుకు వచ్చి వాడిని ఎంత మాత్రము తోసివేయడు, రక్షిస్తాడు. నేను నా ఎత్తుకు వచ్చి వాడిని నేనేం చేస్తాను? చివరి దినమున నేను నా తండ్రి నన్ను లేపినట్టు వాళ్ళని ఏం చేస్తాను? లేపుతాను. ఇది ఆయన ఎంత గొప్ప. నా ఎత్తుకు వచ్చి ఎవరైనా లేపుతాడు ఆయన. అయితే మనము హోదా చూస్తాం, అతని స్థితి చూస్తాం, అతని రేంజ్, అతని ధనము, అతని ఘనము, అతని ఐశ్వర్యం, ఆయన అన్ని చూసి వాళ్ళకి ఏం చేసేది? మర్యాద ఇచ్చేది. అది కాదు ప్రభు అతనిలో ఉన్న విశ్వాసత, ఆ గుణము చూస్తాడు. అతని విశ్వాసమే ఆయన ముఖ్యము. అందుకే అంటాడు, వచ్చిన అందరికీ అండేది ఆయన ఒకటే, ఏం కావాలా? స్వస్థపడాలా, చూపు పొందాలా, నేను నడవాలి, సరే ఏముంది, విశ్వసిస్తున్నావా? విశ్వాసపు చేయి. అలా విశ్వాసం కావాలి ఆయనకి. విశ్వాసం ఎలా ఉండాలా? ఆ పవిత్రమైన విశ్వాసం ఉండాలా. అక్కడి నుండి మార్పు చెందాలా. మనం కూడా విన్నాము, విశ్వసించాము. అయితే ప్రభు కలిగిన మనసు ఎప్పటి వరకు నిలుపుకున్నామా? అడగల, ప్రభువా నేను చనిపోయే దినం వరకు, విశ్వాసం వెడలిపోయే వరకు తండ్రి మీరు చెప్పినట్టు మీ కుమారుని మనసు నాకు దయచేయండి. ఆ మనసు, ఆ కుమారుని మనసు ఏమి? అందరిని రక్షించే మనసు. ఏం మనసు అది? అందరిని రక్షించేది, అందరిని కడిగేది, అందరిని పవిత్రపరిచేది, అందరికి విశ్వాసం పుట్టించేది, అందరినీ దేవుని కుమారులకు చేర్చేది, అందరిని నీతి మంత్రులకు చేర్చేది. ఇదిదా ఆయన ఎదురు వచ్చి ఎంత పాపైనా పారు మనసు పొంది పవిత్రుడు, పరిశుద్ధుడు అవ్వాలా, నీతి మంత్రుడు అవ్వాలి. అది ఆయన గురి. అది ఉండాల. వచ్చిన వాళ్ళంతా పాపముని కడిగి వేసి చెయ్యి దిద్దు. పాపం చేసేవాడిని చేయి తట్టుకుంటా పోతే, పాపం చేస్తున్నాడు, విరోధంగా తీస్తున్నాడు, ఆయనకి తట్టేది, బుద్ధి తట్టేది. అది ఎంత తప్పు అయిపోతుంది. అది దేవునికి అసిగమైన కార్యం. అది తట్టకూడదు, హెచ్చరించాలా. తప్పు చేసేవాడిని హెచ్చరించాలా, తిట్టాలా. ప్రభు దట్టి ఏం చేశారు? దిద్దినారు అందరినీ. వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేశారు? ఆయన దిద్దుబాటు చేశారు. ఎవరైనా శిష్యుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చిన అందరినీ మందిని మరలించాలా. పాపం ఇంకమిట ఏం చేయవద్దు అంటాడు ఆయన. ఇంకమిట పాపం చేయవద్దు. అదిదా అప్పుడు మన ఎందుకు వచ్చే వారిని మనం ఏం చేయాలి? ఇంకమిట ఇప్పుడు చేసిన వరకు చేశారు, ఇంకమిట చేయవద్దు, పాప జోలికి పోవద్దని హెచ్చరించు. అది ఎవరికి ఇష్టమో? తండ్రికి ప్రభుకి ఇష్టం. అవును, దిద్దుతున్నాడు, దిద్దువాడు కావాలా. అదే ఇక పౌలు చేసేది. ఎఫెసీ 4:11 వచనాలు. ఎఫెసీ పత్రిక 11:12.
మనమందరము విశ్వాస విషయములోను ఉమ్, దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయములోను ఉమ్, ఏకత్వము పొంది ఉమ్, సంపూర్ణ పురుషుల మగు వరకు ఉమ్, అనగా అనగా క్రీస్తునకు కలిగిన ఉమ్, సంపూర్ణతకు ఉమ్, సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఉమ్. ఆయన ఈలాగు నియమించెను. చూసారా, ఎంతైనా సంపూర్ణ 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 ఎంతైనా యేసు ప్రభు మాది ఏం చేయబడాలంట, మనమందరము ఏకత్వం పొంది ఏం రాసిందట, మనమందరము విశ్వాస విషయములోను చూడండి ఎంత రాశారు చూడండి, విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణ పురుషుల వరకు అనగా అనగా క్రీస్తునకు కలిగిన చూసారు, అనగా వివరించి సంపూర్ణ అంటే అర్థం కాదు కదా, ఆ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణతకు సమానమైన సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు సంపూర్ణత కలవారం మగు వరకు ఆయన ఆయన ఇలాగు ఇలాగూ నియమించెను. నియమించాను. చూసారా, ఆయన ఇలాగ నియమించాను. ఎంత బాగా ఉంటుందండి. అదే మనం ఆలోచించాలా. అప్పుడు మనం సంపూర్ణత కొరకే పిలువపడ్డాం, ఏదో అర కొరకు ఉండడానికి పిలువపడాలి. అప్పుడు ఎవరైనా సరే, ఎవరు పొరపాటు సంఘంలో జరుగుతుంది, అప్పుడు పెద్దలుగా ఉన్న ప్రతి ఒక్కరు సంఘ తప్పని ఖండించాలా. ఇది ఏమవుతుందంటే ప్రభు మనసు మీకు వచ్చినట్టు దిద్దితే ఏమవుతుంది, అది ఏదో అందరి పేరు పొందుకునేది కాదు. ఇది ప్రభు మనసు నీకు వచ్చింది అని అర్థం. నువ్వు దిద్దుబాటు ఎందుకు యేసు ప్రభు నువ్వు లోకం అంతా ఇజ్రాయేల్లో ఉన్న పరిసయ్యులు సదుకాయులు ఉన్న అందరూ ఎందుకు ఎదిరించారు, వాళ్ళ క్రియ ఎలా ఉందని వేషధారణ అది వాళ్ళు ఖండించారు. అక్కడ ప్రభు బహిరంగముగా ఏమే నిలువున అక్కడ ఏం చేశారు, వాళ్ళని ఏమంటారా నడువు వీధులను అవమానంగా అడిగినాడంటే అక్కడే ఆలయంలో నిలబెట్టి ఏం చేశారు, వాళ్ళని ఖండించారు. మీరు చేసేది వేషధారణ, మీరు చేసేది పాపము, మీరు చేసేది మోసము. ఏమి జీలకర్ర పుదీనా ఏమి సోంపులంతా ఏం చేశారంట, దశం బాగా ఇచ్చేసేది అందరూ ఎదుట బాగా. మళ్ళీ ఆడపోయి చేసే పని పెద్ద పెద్ద ఒంటెలను ఏం చేశారంట, దిగమింగేవారంట వాళ్ళు. చూడండి అప్పుడు అదిదా చిన్న విషయంలో మాత్రం కనపడేది కాదు, అన్ని విషయంలో ఏం చేయబడాలా. అందుకే వాళ్ళు ఏమంట నీతి న్యాయము కనికరం ఏం చేశారంట, అది విడిచిపెట్టేశారంట. నీతి న్యాయము కనికరము విడిచిపెట్టేసి ఇక్కడ వచ్చి అన్నిట్లో దశం బాగా ఇస్తానంటే ఏది అన్ని అది చెప్తాయి. దీన్ని వదలకూడదు, దాన్ని వదలకూడదు, రెండింటిని గైకొనాలి. అదేదా అది ప్రభు ఒక సత్యము. అదిదా మనం చేయాల. మనం ఎందుకు పిలువపడ్డామో సంపూర్ణమైన సిద్ధి పొందు వరకు అంట. ఎవరు కలిగిన సంపూర్ణత, ప్రభు కలిగిన సంపూర్ణత కావాలా. ప్రభు పాపల మధ్య వెళ్ళాడు, కానీ ఏ పాపము ఆయనలో లేదు. కానీ ఆ పాపలను మారు మనసు పొందించి అతని దేవుని కుమారులుగా చేసేసాడు. ఇతను ఏమంటాడు ఎక్కడికి పోయి, ఇతను కూడా అబ్రహాము కుమారులే. అదిదా మన దగ్గర మన సంఘానికి వచ్చారు, మన సత్యం వింటున్నారంటే వాళ్ళు దిద్దాలా, వాళ్ళు చేసే తప్పిదాన్ని ఎత్తి చూపి దిద్దాలా. అదిదా ప్రభు మనసు, ప్రభు ఆత్మ, ప్రభు సత్యమైన సంఘం అని అర్థం. దిద్దుబాటు లేకుండా ఉంటే బాధపడాల్సి వస్తుంది. చూడండి 1 Peter 4:10, 1 Peter 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఏమంట ఎంత బాగా చెప్తారు చూడండి. మీరు దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. అదితా ఏం చేయాలండి లాస్ట్ లో ఉపచారము చేయాలి. ఏ ఉపచారం చేయాలా, కృపావరము పొందిన కొలది ఎదుగు నిమిత్తము చేయాల. ఒక్కొక్కరు పొందిన కొలది దేనికి చేయాలా, అభివృద్ధి పొందుటకు చేయాలా. దేనికి చేయాలా రాయపడి చూడు, అభివృద్ధి పొందే నిమిత్తం అభివృద్ధి ఉండాలా. ఆత్మీయమైన విషయంలో అభివృద్ధి ఉందా, మీరు చేసేది అభివృద్ధి ఉందా, అభివృద్ధి కార్యమా. అక్కడ జరిగేది మన విశ్వాసం బోధన
మన విశ్వాసం నడత మన 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 ఆరాధన అన్ని కూడా అభివృద్ధి ఉండేట్టుగా చూడాలి. ఆయనకి అదే కావాలా. అది ఆయనకి మహిమ ఉండాలా, అది సంగమునికి అభివృద్ధి ఉండాలా. ఆయనకి మహిమ ఉండాలా, ఆ సంగమునికి అభివృద్ధి ఉండాలి. ఇది రెండే దేవుడు చూసేది. ఆయనకి మహిమ ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయపడ మనం చేసే ప్రతి విశ్వాసం, బోధ, పాట, ఆరాధన, ప్రభు బల అన్నీ కూడా ఏముండాలి, ఆయనకేం ఉండాలా, మహిమ ఉండాలా. మనకేముండాలా, ఎదుగుదల ఉండాలా. రెండు చూస్తున్నాడు. ఇది క్షేమాభివృద్ధి ఉందా, నాకు మహిమ, ఫస్ట్ మహిమ ఉందా, క్షేమాభివృద్ధి. వీడు క్షేమాభివృద్ధి చేస్తాడా, లేదంటే ఆయనకి చాలా దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగించే వారం అయిపోతాం మనమే. ఎక్కడైనా ఎనీ ఆరాధన, ఎనీ ప్లేస్, ఎనీ కూడిక, అది దేవుడికి మహిమ ఉందా, మహిమ చింత ఉందా, ఆయన మహిమ ఆయన పోతుందా, ఇక్కడ క్షేమాభివృద్ధి కలుగుతుందా, ఎదుగుదల ఉందా, ఎదుగుదల ఉండేట్టుగా ఉందా. క్షేమాభివృద్ధి అన్నాడు అక్కడ పర్టికులర్ చెప్పారు. మళ్ళీ చదవండి, ఏముంది చూడండి, మళ్ళీ చూడండి ఆ వచనాన్ని చక్కగా చూడండి. దేవుని నానా విధమైన కృప విషయమై, అంటే నానా విధమైన కృపా వరం మనకి ఇచ్చారు. కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒక్కొక్కరు పొందిన కొలది, ఒక్కొక్కరు దేనికి చేయాలా, దాన్ని దేవునికి కోరుకున్న అభివృద్ధి ఉండాలా, సంపూర్ణత ఉండాలా, పవిత్రత ఉండాలా, నీతి ఉండాలా, న్యాయం ఉండాలా, సత్యం ఉండాలా. అదిదా దేవునికి ఇష్టము. అది లేకపోతే అది మనము ఆలోచించాలి. చూడండి ఎంత బాగా, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక, ఆసక్తి గలవారికే మాట్లాడేది ఇక. ఆసక్తి లేకపోతే ఆసక్తి పెంచుకోవాలా, తీర్మానించుకోవాలా. ప్రభు ఇంకనైనా నీ ఆత్మ విషయంలో ఆసక్తి ఉన్నట్టు నాకు బుద్ధి, జ్ఞానము, ఆత్మ దయచేయము, ఉత్సాహం దయచేయము వేడుకోవాలా. అదిదా గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. క్షేమాభివృద్ధి కలగా. ఇప్పుడు కుటుంబం అంటే క్షేమాభివృద్ధి కావాలి కదా. ఈ 10 ఏళ్ళ ముందు శాలరీ 20,000 అంటే 20 ఏళ్ళ 10 ఏళ్ళు అయ్యి కూడా శాలరీ 20,000 అంటే ఎలా ఉంటుంది పరిస్థితి. అదేమో వాచ్మెన్ డ్యూటీ పెరిగిపోతుంది కదా, ఇప్పుడు ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు చూడండి, అప్పుడు 10 ఏళ్ళ ముందు ఎలా ఉన్నావు, అది అలాగే ఉంటే ఇప్పుడు ఎలా ఆయనకి నువ్వు నిన్ను ఏమని ఏ లిస్టులు పెడతాడు. 10 ఏళ్ళ ముందు వచ్చినాడే, అక్కడే ఉన్నాడు. సేమ్ అలాగే. అది కాదు, ఆత్మ విషయంలో పెరగాల. ఎక్కడ ఉన్నావు, ఏ స్థాయికి ఎదిగినావు. అపోస్తలులు పిలువబడినప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు, చేపలు పట్టి సముద్రంలో చేపలు పట్టేవారు. ప్రభు ఎక్కడికి వెళ్ళినారు, అక్కడికి వెళ్ళి పిలుచుకొచ్చారు. మళ్ళీ ఎలా అయినారు వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళుగా చేసేది. అది ప్రభు కావాలా. వాళ్ళ పేరు ఏమే, ఇదిగో భూలోకమును తల కింద చేయవారు వీరే అని వీళ్ళని చూసి ఏం చెప్పినారు, సాక్ష్యం ఇచ్చారు. ఇది వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళు క్రైస్తవులని ఏం చేసేపడ్డారు, అనబడ్డారు. వాళ్ళ నోట అనిపించుకున్నారు. ఎవరి దగ్గర, అందరి దగ్గర. వాళ్ళు ఎవరెవరు ఈ విరోధంగా అందరి దగ్గర అనిపించుకున్నారు. ఈరోజు ప్రపంచమే క్రైస్తవులు అంటే ఎంత గొప్ప, యేసు ప్రభు శిష్యులు అంటే ఎంత గొప్ప. అదే ఒకప్పుడు వాళ్ళు ఎవరు తెలుసా, ఎక్కడ తెలియని వ్యక్తులు. యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనారు, నువ్వు నేను కూడా అంతే ఆయన ఆశపడేది. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు, ఏమై ఉన్నావు, ఏమై అవ్వాలని ఆయన ప్లాన్ తెలుసా. అలాగే మీరు నా శిష్యులుగా, నా ప్రియులుగా, నా ఒక వధువుగా ఏం చేయి, నువ్వు సంపూర్ణ సిద్ధి పొందు. అది ఆయన ఆశపడేది. దేవుడు ఆశపడేది అదే, కుమారుడు ఆశపడేది ఒకటే. మీరు సంపూర్ణ సిద్ధి పొంది నా ఎద్దుకు రాండి, కుడిపాసు నిలబడండి. చేయాలి. చూడండి తర్వాత 1 కొరింథీ 14:13 వచనము. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్తూ శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. చూసారా, భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. అంటే ఆ కాలంలో ఏమంటే అక్కడ ఈ వచ్చి చూసినప్పుడు అన్ని భాష మాట్లాడే వాళ్ళకి ఒక ఉత్సాహము ఇచ్చినట్లు ఉంది. ఏమంటే ఆ కాలంలో ఈ నానా విధం భాష మాట్లాడేవారు. ఒక భాష మాట్లాడినప్పుడు అది దేవునితో మాట్లాడే భాష. కానీ వాళ్ళు అక్కడ ఏం చేయాలి, దానికి వచ్చి ఏం చెప్పాలా, అర్థం చెప్పాలి. అప్పుడు ఇంకొక మనిషి ఆ వరం పొందినా కూడా ఇంకొక మనిషి మీద ఏం పడాలి, ఆయన ఆధారపడవలసి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరే అర్థం చేసేట్టుగా ఆ వరం కూడా ఏం చేయండి,
పొందుకోండి. అది చెప్తున్నారు. ఆ వరం మీరు పొందుకుంటే అప్పుడు మీకు ఏమవుతుంది? మీరే చెప్పచ్చు. చెప్పొచ్చు కదా. ఆ దేవునితో పొందుకునే విషయం వీళ్ళని కూడా అర్థం చెప్పవచ్చు కదా. అప్పుడు అర్థం చెప్పే వరం కూడా మంచిదే. భాషల్లో మాట్లాడి తప్పుని చెప్పలే ఆయన, అది వ్యర్థమని చెప్పలా, మంచిదే. కాకపోతే ఇంకొక మనిషి ఉండాలి కదా మీకు. ఇప్పుడు ఆయన భాష మాట్లాడినప్పుడు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని చూడాలా. అప్పుడు ఆయన చెప్పే విషయము చెప్పుటకు ఎవరన్నా ఉన్నారని వచ్చి వాళ్ళకు జతపరిస్తే ఆ మాటను ఏం చేయవచ్చు, ఆయన వాళ్ళు వినాల, వాళ్ళు విని దాన్ని ఏం చేయబడాల, సంఘానికి అప్పుడు చెప్పాలి. అప్పుడు ఆ మనిషి లేదు, అర్థం చెప్పే మనిషి లేకపోతే, ఆ వరం కలిగిన వ్యక్తి లేకపోతే, ఈ వరం కలిగి ఉండి కూడా ఏమి విషయం లేదు ఆయన మాట్లాడకూడదు. మాట్లాడకూడదు, అక్కడ ఆపివేయాల. ఒకవేళ మాట్లాడి తన మట్టుకు తనకి ఏముండాల, ఎవరికి ఏం చేయబడకూడదు, డిస్టర్బ్ కాకూడదు. అది చెప్తున్నాడు. అందువలన ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు, మీకు అన్ని భాష మాట్లాడి తప్పని చెప్పలేదప్ప, మాట్లాడండి. కానీ ఆ వరం, ఆ అర్థం చెప్పే వరం కూడా మీరు ఏం చేయండి, పొందుకున్నట్టు ప్రార్థన చేయండి అంటాడు. ఇది మంచి విషయమే. ఇక్కడ అంటే నా అన్య భాష మాట్లాడనేది ఆరాధనలో ఉన్న వాళ్ళకి అది ఏమి అర్థం కావాలా. ఆరాధన ఉన్న వాళ్ళకి అది నిజమైన ఆ సత్యము విశ్వాసులకి ఏం చేయబడాలా, వివరించబడాలా. ఇప్పుడు ఆయన అర్థం చెప్పేది మంచి విషయం ఉంటుంది, కాకపోతే అది అర్థం కాదు కదా. అప్పుడు అర్థం చెప్పేవాడు వచ్చినప్పుడే దాని నిజభావము, దాని సత్యం ఏం చేయవచ్చు, ఆయన వాళ్ళు గ్రహించవచ్చు కదా. అదిదా ఆ గొప్ప విషయం ఆ రోజు వచ్చింది, అప్పుడు మీరు దాన్ని ఆపివేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఆ వరం అది కూడా కలిగి ఉంటే అప్పుడు ఆ సత్యముని మీరు అప్పటికప్పుడు ఏమో చేయవచ్చు, సంఘానికి వివరించవచ్చు కదా. అది చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయబడాలా, అన్య భాష మాట్లాడేది ఒక దైవిక అనుభవంగా కూడా ఉండవచ్చు, గొప్పదే. అయితే అది సంఘానికి కట్టబడే విషయం. సంఘం ఒక పునాదిగా వేయబడుచున్న విశ్వాసులకి అది అర్థము అయ్యే విషయంగా ఉండాలంట. అది గొప్ప విషయం, గొప్ప అనుభవమే. ఏమి ఆ భాష మాట ఎవరితో మాట్లాడేది, అది ఎవరు మాట, అది దేవుడితో మాట్లాడే మాట. కాకపోతే అది ఒక మాట గొప్ప అనుభవం, అది దైవిక అనుభవం, అది మంచిదే. కాకపోతే ఆ అనుభవము ఇక్కడ ఉన్న సంఘము అంగముగా ఉన్న ప్రతి విశ్వాసి కట్టబడే విధంగా అది బలమైన అర్థమయ్యేట్టుగా ఉండాలంట. అర్థం కాక చెప్పకపోతే అది వ్యర్థమే. తర్వాత చూసినప్పుడు ఆత్మీయమైన వరములు మంచిదే. అయితే అవంతా కూడా సంఘ కట్టుమానానికి వాడుకునే విధముగా ఉంటే అది ఆశీర్వాదం అంట. ఏమంట, సంఘము ఆత్మీయమైన వరం మంచిదే. అయితే అవంతా కూడా సంఘము ఒక పునాదిగా కట్టబడని సంఘానికి ఉపయోగపడే విధంగా ఉంటే అది మంచిదంట, అది ఆశీర్వాదం అంట. లేకపోతే అది ఒక్కడికే ఒంటరిగా వాడబడితే ఎక్కడ దేవుడు ఇవే ఆయన కోరుకోడంట. అందరూ ఎక్కడ చూసినప్పుడు ఆయన రక్షణ అంటే అందుకే ఎవరికి ఇవ్వాలంటారా, అందరే రక్షణ పొంది, అందరూ మారు మనసు అంటే ఎవరు కావాలంటారా, అందరూ మారు మనసు పొంది, సత్యం అంటే ఎవరు కావాలంటారా, అందరూ సత్యం నాన్నకాలం ఉండవాలని దేవుడిని అది ఆయన అందరూ 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 అందరూ. అప్పుడు దేవుని ఉద్దేశం అందరూ అన్నప్పుడు ఆత్మీయ వరం ఎలా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, కొందరు తప్పు అర్థం చేసుకొని సంఘములు, అక్కడ కొరింథీ సంఘములో వాళ్ళ భాష అనేది అది గొప్పగా వాళ్ళు అనుకుంటున్నారు. అదే అన్నాడు, చూడప్ప, మీ ఆత్మీయమైన వరం అనేది నీ సొంతం కొరకు ఇవ్వబడలేదు. అది ఇచ్చిన ఉద్దేశం ఏమంటే సంఘము క్షేమాభివృద్ధి కట్టబడి ప్రతి విశ్వాసికి అది పెంచబడి ఆశీర్వాదం పొందించే విధంగా ఉండాలంట. ప్రతి విశ్వాసం ఏం చేయబడాలంట, అది మీలో ఉన్న పవిత్ర విశ్వాసం వాళ్ళకి పంచబడాల, వాళ్ళ విశ్వాసము పెంచబడాల. అప్పుడు వాళ్ళు పరలోక దాన్ని ఏం చేస్తారు నీ మూలంగా. అప్పుడు వాళ్ళు ఒక పరలోక పునాదికి ఇప్పుడు ఏం చేయబడతారు వీళ్ళు ఇక్కడ, அதுதான் அது చెప్తున్నాడు. ஆவிக்குரிய வரங்கள் நல்லது, ஆனால் அவை சபை கட்டுவதற்கான வகையில் பயன்படுத்தப்பட வேண்டும். அதுதான் పౌలి నోకం. పౌలకు ఉద్దేశం ఏమంటే ఆ వరం అంతా కూడా సంఘము కట్టబడి లేపబడే విధంగా ఉపయోగపడితే మంచిదంట. ఇప్పుడు మంచి చదివిపిస్తారు తల్లిదండ్రులు, బిడ్డని ఉన్నతంగా చదివారు, మంచి శాలరీ వచ్చింది. శాలరీ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఉపయోగపడితే కదా వాడికి ఆశీర్వాదం వస్తుంది. అది ఉపయోగపడకపోతే అలాగే మంచి దేవుడు ఫస్ట్, దేవుని కొరకు అతను సంపాదన వాడపడితే కదా అతనికి ఆశీర్వాదం వస్తుంది. దేవునికి ఇకపోతే అప్పుడు అతనికి ఇచ్చినంత కూడా ఏమవుతుంది, అదే కదా. అప్పుడు అదే చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి,
ఏబేలు కయ్యను ఇద్దరు బలి ఇచ్చారు. ఒక బలి స్వీకరించబడింది, ఒక బలి ఏం చేయబడింది. అప్పుడు ఏముంది? ఇచ్చే హృదయం ఏం లేదు అక్కడ. ఇద్దరు హృదయము, ఇద్దరు మనుషులే, ఇద్దరు హృదయం ఏముంది? వ్యత్యాసం ఉంది కదా. ఒక బలి అంగీకరింపబడే విధంగా ఉంది, ఒక బలి తుణీకరింపబడే విధంగా ఉంది. ఏం విషయమో? బలిల లోపమా? బలిలు కాదు లోపం, అర్పించే హృదయంలో ఉండే లోపం. కయ్యను అర్పించేది ఏం లేదు, దేవునికి ఏం లేదు, ఇంపుగా లేదు. ఏబేలు ఇచ్చింది ఏమైంది? ఇంపుగా ఉంది, అంతే. అప్పుడు నువ్వు నేను కూడా ఇచ్చిన మనకి ఇచ్చి ఉండొచ్చు. మనకు అనేక వరములు ఉన్నాయి, అనేక జ్ఞానం ఉన్నాయి, అనేక దానం అన్నీ ఇచ్చి ఉండొచ్చు. ఏ వరం ఇచ్చారు, కానీ అది ఎవరి కొరకు వాడపడుతుంది? నీ సొంత పేరు ప్రఖ్యాతి కంటే ఆయనకి నచ్చదు. అది దేవుని పేరు ప్రఖ్యాతికి ఏముండాల? ఆయనకి మహిమగా ఉండాలి. అప్పుడు అది ఈశ్వరుడు. అది చెప్తున్నది ఇక్కడ. ప్రతి వరం కూడా మంచిదే, కాకపోతే అది దేనికి వాడపడుతున్నది? అది ఆయన సంఘము క్షేమాభివృద్ధి కట్టబడే విధంగా వాడపడితే అది ఆశీర్వాదము, దేవునికి ఇంపుగా ఉంటుంది. చూడండి, రోమ 12:6, రోమ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. అప్పుడు ఏ పని ఇచ్చారో ఆ పని అంతా కూడా సక్రమముగా, క్రమముగా, మహిమగా చేయబడాల. ఏదో పని ఇచ్చారని నా ఇష్టానికి చేసేది కానీ పని ఏంబా. ఒక కంపెనీలో పోయి పని చేసేవాడికి ఇష్టానికి చేసేదానికి పని ఇచ్చారా? వాళ్ళు కట్టుదిట్టం చేసి పని ఇచ్చారా? అక్కడ ఫస్ట్ సంతకం పెట్టించుకుంటే దేనికి సంతకం పెట్టించుకుంటారు? కంపెనీ కండిషన్స్. మీరు వచ్చే మీరు కొంటారు కదా, ఏదో కుక్కరో మిక్సీలో కొంటారు కదా, అది ఏముంటుంది అక్కడ తెలుసా? కండిషన్స్. మా ఒక కంపెనీ యొక్క ప్రతి విధులకు మీరు కట్టుబట్టు పైన వారైతే కొనండి అంటే అవునని సంతకం పెట్టుకొని తీసుకుంటారు మన దగ్గర. అయ్యో అది ఒకరోజు రిపేర్ అయిపోయింది, ఏం చేయలేరు అక్కడ పోయి. వాళ్ళు దాన్ని రెడీ చేసేసారు అంతే. కొనింది మీకు అంతే, మీ విధి అంతే అంటారు. అలాగే ఇక్కడ కంపెనీ ఒక రూల్స్ రెగ్యులేషన్, నేను కట్టుదిట్టం ఉంటానని సంతకం పెట్టించుకొని కంపెనీలో పని పెట్టుకుంటాడు. వాళ్ళు అర్ధరాత్రిలో మీరు ఫోన్ ఆపకూడదు, లేచి మాట్లాడాల్సిందే. అయ్యో నాకు నిద్రలో ఉన్నాను సార్, 2 గంటలకి 3 గంటలకి ఫోన్ వద్దంటే నువ్వు కంపెనీ పనికి రావంటారు. కంపెనీ కట్టుదిట్టం ఏం తెలుసా? ఎవరి వర్కరు, ఎవరి ఇంజనీర్ కానీ, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కానీ ఫోన్ ఆఫ్ చేయకూడదు, రెస్పాన్స్ ఇవ్వాలి ఎనీ టైం. అమెరికా కంపెనీ ఇక్కడ నైట్ 12 గంటలకి, వాళ్ళు మధ్యాహ్నం 12 ఉంటాయి కదా, వాడు ఫోన్ చేస్తే 12 గంటలకు లిఫ్ట్ చేయాల్సిందే, 2 గంటలకు లిఫ్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కట్టుదిట్టానికి సంబంధించాడు, లేకపోతే వాళ్ళకు మీకు జీతం ఇస్తారా? శాలరీ కదా. అది ఇక్కడ చూపినప్పుడు మీరు కూడా ప్రభు విషయం చేయపడాలా. ఏమంట? కృపావరం పొందింది దేని కొరకు? మనము ప్రభువుకు కట్టుబడి సేవ చేయడానికి. ఎవరికి? తండ్రికి, ప్రభుకు ఆయన ఇచ్చింది ఎందుకు వరము? ప్రతి వరము ఏం చేయబడింది? ప్రభు ఏం చేసి ఇచ్చారు? ఆశీర్వదించి నా కొరకు వాడపడలు ఇచ్చారు. ఆయన కట్టుదిట్టానికి ఇచ్చారు. మీరు ఆయనకు అనుకూలంగా, ఆయన విధులకు, ఆయన ఆజ్ఞకు మీరకుండా దానికి లోబడి ఏం చేయాలి? వరముని వాడాలా. కొందరు చూడు, దూతలు వచ్చి వరమును తప్పుగా వాడారు, ఏం చేయబడ్డారు? ఆ ఇదిని తొలగించబడ్డారు. ఎందుకు? దేవుడు ఇచ్చిన వరమును ఏం చేశారు? వాళ్ళు మిస్యూజ్ చేశారు, తప్పుగా వాడారు. అదిదా ఇక్కడ మనం చూడవచ్చు. అలాంటిది కాదు. మనం దేనికి మనకు వరం ఇచ్చారంటే, నువ్వు క్షేమంగా ఎదిగి దంగను క్షేమావతి పొందించాలి. నువ్వు ఎదగాల, ఎదిగించాల. నువ్వు ఒక్కడే ఎదిగేది కాదు, ఎదిగించు. నువ్వు బాగా ఏం చేయ, దేవునిలో ఎదుగు, నువ్వు ఎదిగించు, క్షేమాభివృద్ధి కలిగించుకుంటురా. ఇప్పుడు అరటి చెట్టు ఒకటి పెడతారు, ఒకటే పెడతారు. ఒక పిల్ల అరటి ఇది కదా, పిల్లక. అది పెడితే అది ఏం చేస్తుందంటే ఆ వేరు ఉండి టకటక చుట్టుపక్కల 4-5 వచ్చేస్తుంది. నన్ను ఒకటే పెట్టారు, నేనే పెరగాలని అనుకుంటుందా? అవే మెయిన్ నీరు తీయాలి, అన్నిటికీ నీరు తీయాలి. ఒక వేరే ముఖ్యమైన వేరు తీయాలి. నీరు తీసి పక్కన ఉండే వాటికంటే ఏం చేయాలి? సారము. అది పెరిగి అది వేరు పారే వరకు ఇదే ఇవ్వాలి నీళ్ళు. చూసారా? అప్పుడు లేదు, నేను ఒకటిగానే నాకే నీళ్ళు సంపాదిస్తే నేను అందరికి ఇవ్వాలంటే దేవుడు అలాగే పెట్టారు. అలాగే పంచి, అలాగే నీవు కూడా వరం పొందిన అందరూ కూడా వరముని అందరికి ఏం చేయబడాలా? పంచి అందరినీ ఎదిగింప చేయాలా.
యేసు ప్రభు వచ్చి అపోస్తులు ఎన్నుకొని అందరినీ అపోస్తులు ఎక్కడ పిలుచుకోవాలని ఆశ వచ్చింది ఆయనకి. ఎక్కడికి పోవాలని ఆయనకి ఆశ. నాతో పాటు ఉండాలా తండ్రి, నువ్వు నేను ఏకం ఉన్నట్టు వాళ్ళు ఏం చేయాలి నాతో పాటు. ఎంత మనసు చూడండి. ఎవరికైనా మనసు వచ్చింది అంతవరకు? ఎవరికైనా ప్రభు మనసు చూడండి. తండ్రి, నువ్వు నేను ఏకమై ఉన్నట్లు వీరును మనతో ఏం చేయాలా. వీరు మాత్రం కాదు, వారి నోట నుండి వచ్చి మాట విశ్వసించే అందరు సత్యవంతులు ఏం చేయబడాలా. ఎంత గొప్ప మాట, వారు ఎంత గొప్ప ప్రార్థన అది. ఇప్పటి వరకు ఆ ప్రార్థనకు ముగింపు లేవు. ఇప్పటి వరకు చేర్చబడుతూనే ఉన్నాం. ఎటువంటి ప్రార్థన చేశారు ప్రభు? ఎవరితో? తండ్రితో వేడుకున్నారు. తండ్రి, నీవు నేను ఏకం ఉన్నట్లు వీరు కాదు, వీరు మాట విని. ఈ మాట ఎవరి మాట? నీ మాట తండ్రి. ఇది ఈ మాట ఎవరు వింటారో విశ్వసిస్తారు వారు కూడా నాతో పాటు ఏం చేయబడాలా. ఇప్పటి వరకు మనం ఆ మాటను ఏం చేస్తున్నాము? ఇప్పటి వరకు ఆ మాటను మనం విశ్వసిస్తున్నాము. ఈ రోజు విశ్వసించి మనకు కూడా ఏముంది అక్కడ? పాలు పంపి ప్రభు ఏర్పరిచిన ప్రార్థించడం ఎలా ఉండాలి? ఈ యుగ తరములకు సరిపోయే ప్రార్థన అంటే ఎంత గొప్ప ప్రేయర్ కదా ఇది. చూడండి, సామెతలు 4వ అధ్యాయము 5వ వచనము. ఇంకా రెండు, ఒక వాక్యం ముగించేస్తాం, ఇంకా రెండు ఉన్నాయి. సామెతలు 4వ అధ్యాయము 5వ వచనము, తర్వాత అక్కడే 13వ వచనం. సామెతలు 4:5. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము, నా నోటి మాటలను మరవకము, అదిదా వాటి నుండి తొలగిపోకము. ఎందుకు క్రీస్తు విషయంలో ఎదగలేకపోతున్నారంటే దేవుని నోటి మాట ఏం చేయకూడదు, మరవకము, వాటి నుండి తొలగిపోకము. ఎందుకు వాళ్ళు చాలా పాపం విషయంలో పడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు? దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? తొలగిపోయేది. దేవుని వాక్యం ఏం చేయలేకపోతున్నారు. చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఏం చెప్తున్నారు? సంఘంలో ఏం జరిగింది ఈరోజు? అంత మత్తుగా ఉన్నారు. వాక్యం ఏం చేయబడలా. అప్పుడు ఏం చేయబడాల? గ్రహించి ఆత్మ విషయంలో తీవ్రత లేదు. దేవాన్ని వెళుతున్నాను ఈరోజు, ఆత్మీయమైన ఆ బోధ నాకేం చెయ్య, వినిపించి నాకు విశ్వాసం కలిగినట్టు దయచేయమని వేడుకోవాలా. చాలా మంది నిద్ర, వాక్యమే అర్థం కాదు. చెప్తున్నాడు ఇక్కడ, చెప్తున్నాడు ఏమంట? దేవుని జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము, నా నోటి మాటలను మరువకము, నా నోటి మాట మరువకము, వాటి నుండి తొలగిపోకము. చూసారా? అక్కడ మాట్లాడే విషయం నెక్స్ట్ వచ్చి ఏమంటే లేదు అంటున్నాడు. తెలియలే అడిగి, అయ్యో ఆ మాట కాదే, అట్ట కాదే. సరిగా వింటే కదా, ఆ సరిగా విని గ్రహిస్తే కదా ఆ మాట మాట్లాడింది రైటా లేదని చెప్పేది. వినేది సరిలేదు. విశ్వాసం ఏంట కలుగుతుంది? విని విని వాళ్ళు కరెక్ట్గా తీర్మానిస్తే కదా విశ్వాసం ఏం చేయ. విని 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 బాగా వింటేనే కదా ఒక రెండు ఏం చేయబడుతుంది ఎప్పుడు విశ్వాసము. వినటం వలన విశ్వాసము వినేది సరిగా లేకపోతే అది లోపల ఎక్కడ పోతే కదా. ఇప్పుడు వినేది ఆత్మీయమైన ఆహారం. అది ఆహారం బలంగా భుజిస్తే కదా బలం వస్తుంది. ఆహారమే సరిగా భుజించకపోతే అది ఏమో ఎవరు వచ్చామో వెళ్ళాము, అది ఏమి చెప్పారు ఏం తెలియదు. అదే ఉంది అక్కడ. మీరు నా మాట నోటి మాట ఏం చేయము, మరొకము. మరిచిపోతే అక్కడ జాగ్రత్తగా వింటే కదా ఏం చెప్పినారు. అది మంచిదా చెడ్డదా, అది విశ్వాసాన్ని పుట్టిస్తుందా, విశ్వాసాన్ని చెడుపుతుందా, తక్కువ అవుతుందా అని పరిశీలించాలా. బాగా వింటే కదా. వినకపోతే లోపల వెళ్ళి ఎలా ఎలా ఫలం ఇస్తుంది. అక్కడ వేశారు కదా 4 రకమైన విత్తనాలు పడినట్టు. బలమైనది ఎక్కడ పడినప్పుడు ఎక్కడ నుంచి వచ్చింది? బాగా ఫలం ఇచ్చింది. మంచి నెల పడినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటే కదా, దాన్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటే కదా. ఏమి ఇలా ఇట్లా మంచి వాక్యం బాగుందా, విశ్వాసం పుట్టించిందా, ఇది విశ్వాసం పెంపొందిస్తుందా, ఇది దేవునికి మహిమగా ఉందా, ఇది మనకి ప్రయోజనంగా ఉందా అని ఏం చేయబడాలా, పరిశీలించబడాలా. వినేది సరిగా లేకపోతే. చూడండి తర్వాత 13వ వచనం అక్కడే, నా సామెతలు 4:13. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను. ఉపదేశం ఏం చేయకూడదు, విడిచిపెట్టక దాన్ని గట్టిగా ఏం చేయాలా, పట్టుకొను. ఏం చెప్పబడుతుంది, ఏమి అక్కడ బోధించబడుతుంది, ఎలాంటి బోధ వచ్చింది, అది ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధమైన బోధ, అది ఏం చేయబడాలా, పట్టుకొని చూడాలా. అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. అది ఎలాంటిది, అది ఏమో కాదు, అది మనకి ఏమి ఇచ్చేది, అది జీవం ఇచ్చే బోధ, అది జీవం వాక్కు, అది దేవుని వాక్కు, అది దేవుని వాక్కు జీవం ఇచ్చే వాక్కుగా ఉందా, నాలో జీవం పుట్టిస్తుందా, పుట్టించే ఉండాలా, పుట్టిస్తేనే దేవుని వాక్కు, పుట్టించకుండా వ్యర్థపరిస్తే దేవుని వాక్కు. పుట్టించాలా, జీవం పుట్టించాలా, విశ్వాసం పుట్టించాలా, తీర్మానత తీవ్రత ఆగ్రహం నీలో ఏం చేయబడా వైరాగ్యత
పెంచాలా, కలగల. అదిదే దేవుని వాక్కు. చూడండి 1 కొరింథీ 14 అధ్యాయం 5-6 వచనాలు. 1 కొరింథీ 14 అధ్యాయము 5-6 వచనాలు ముగిస్తాం. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. చూసారా, మీరందరూ భాషలో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలనని అయినను మీతో మాట్లాడకపోయినలా నా వల్ల మీకు ప్రయోజనమేమి? ఎన్ని వరం కలిగి ఉన్నసేది అది చక్కగా వచ్చి ప్రవచన వరము, బోధన వరము, వివరించే వరము, బుద్ధి చెప్పే వరము, ఏదో ఒకటి ఆయనకు వాళ్ళు చెప్పకపోతే ఏమవుదా? నో యూస్. అప్పుడు ఏదో ఒక పొందినది ఏం చేయాలి? మీరు తలాంతులు దేవుని కొరకు వాడబడాలా. వాడితేనే. నాకు అనేక వరం ఉన్నాయి, చాలా మందికి మా సంఘం ఎన్నో వరాలు ఉన్నాయి, కానీ ఏం చేయడానికి రాలా. వాడబడడానికి రావాలా, వాడబడాలా. దేవుని కొరకు నేను వైరాగ్యత వాడబడాలని ఏం చేయాలా? ఉండాలి. అప్పుడే కదా ఆయన వాడుకుంటాడు. ఇప్పుడు ఆ కాలంలో అపోస్తలులు పిలిచారు. పిలిచిన వెంటనే సాకు ఏమన్నా చెప్పేసి ఏం చేయలే వాళ్ళు. ఏం చేయలే, వెళ్ళిపోలా. పిలిచిన వెంటనే అన్నిటినీ ఆడేం చేశారు? అన్నింటినీ విడిచిపెట్టి పాడేసి వచ్చేసారు అందరూ. వాళ్ళు పని చేసింది ఎవరితో? కొందరు జబదయి కుమారులు ఎక్కడ పని చేస్తున్నారు? తండ్రి చేతిలోనే ఉన్నారు. ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఎవరు? లోకంలో ఎవరితో ఉండాలని ఆశపడతారు? ఎప్పుడు తల్లి తండ్రి ఉండాలి. అక్కడే ఉన్నారు. అక్కడే వచ్చేసారు ప్రభు. వాళ్ళు వదిలేసి ప్రభుతో వచ్చేసారు. అప్పుడు ఎంతో గొప్ప ఇది కదా. అందుకే అంటారు వాళ్ళు, మేము అన్నిటిని విడిచిపెట్టి వచ్చాము మీతో మాకేమి. ఎందుకంటే వాళ్ళు వదిలి వచ్చింది వాళ్ళు సర్వమై భావించిన అంత గొప్ప విషయాన్ని వదిలి లోకరీతిగా ఇక్కడ వచ్చినప్పుడు ప్రభు గొప్ప. అతను ఏమి ఇచ్చారు ఆయనకి? వాళ్ళకి 12 సింహాసనం మీద వదిలి వచ్చారు కాబట్టి ఇంకా అక్కడ ఏముంటే అప్పుడు వచ్చింది దేనికి వచ్చాము? మనం పిలువబడి దేనికి పిలువబడ్డాము? దేనికి నేను వాడబడాలా? నేనేం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఏమి మీకు ఉన్న జ్ఞానము, స్వరము, రాగము ఏదో ఒకటి వాడబడాలా. అడగాల, దేవుని దగ్గర వేడుకొని వాడబడాలి అప్పుడే. కాబట్టి మనము దేవుని చిత్తం వల్ల ఈరోజు కూడా 11 నుండి 3 వచనాలు 13 వరకు చూసాము. దేవుని చిత్తం అయితే మరలా మన ఈ రీతిగా మనము మళ్ళా మన సంభాషణ పరిశీలించే వరకు దేవుడు మన అందరికీ తోడే ఉండదు. ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.